ఏ కోర్టు కూడా జడ్జిమెంట్లో నువ్వు నిర్దోషివి, నువ్వు నేరం చేయలేదు అనే పదం వాడకుండా ప్రాసిక్యూషన్ నీ మీద పెట్టిన నేరాలని నిరూపించడం విఫలమైంది అని వస్తుంది. A1, A2, A3 ఉంటాయి. A1కి దోషిగా ప్రకటించి A2 మీద నిర్దోషి అని చెప్తారా? లేదు ఇక్కడ కూడా ప్రాసిక్యూషన్ నీ మీద పెట్టినటువంటి నేరారోపణ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేయడంలో, నిరూపించడంలో విఫలమైంది కాబట్టి నీ పైన కేసును తొలగిస్తున్నామని చెప్తుంది తప్ప వస్తూనే గేట్లు తన్నడం, జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యం కూడా. నేను కూడా అనేక సార్లు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూ హ్యూమన్ రైట్స్ కమిషన్ మొత్తంగా ఉస్మాన్ యూనివర్సిటీకి తరలి వచ్చి అక్కడ కరెంట్ కట్ చేస్తే, నీటిని కట్ చేస్తే వాళ్ళతో పాటు వాళ్ళ గ్రూప్ సభ్యులకు ఎక్కడ రక్తం పడిపోయి ఉన్నారు. ముందు రోజే పోలీసులు అంతా పూర్తిగా ట్యాంక్ బండ్ని కవర్ చేసిన శ్రీరంగం గారు వీళ్ళందరూ ఒక కళ్యాణ మండపంలో ఒక పెళ్లి బృందంలాగా ఉండడం, ట్యాంక్ బండు కట్ట ఏదైతే ఉందో లోయర్ ట్యాంక్ బండ్లో వచ్చి కట్టను ఎక్కి పైకి వెళ్ళడం, తర్వాత కొంతమంది ఈ ప్రాంతం నుంచి ఏది అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మేమందరం కూడా చేతులకు అవి అంటే ఇది ముళ్ళకంపలు వేశారు కదా, చేతులకు అన్నీ కూడా చుట్టుకొని ఆ ముళ్ళకంపలు లాగేసి మేము చుచ్చుకురావాలి. ఒక్కొక్క సందర్భాల్లో కేసీఆర్ గారు ఒక ప్లానింగ్ ప్రకారం ఉద్యమాన్ని చల్లబరిచినప్పుడు ప్రజల్లో, విద్యార్థుల్లో ముఖ్యంగా ఆందోళన వ్యక్తపరిచేది ఏందేమో ఉద్యమం ఇక తెలంగాణ రాష్ట్ర సాధన కాదేమో, ఉద్యమం చల్లబడింది అనేటువంటి భావన. అంటే మీకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా గౌరవం ఉంది, నమ్మకం ఉంది చెప్తున్నారు. కానీ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంది అనే విషయాన్ని మీరు పై అధికారుల వరకు తీసుకెళ్లకుండా మీకు మీరుగా పోరాటం చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకో? న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి న్యాయ జడ్జులను మనం న్యాయమూర్తులు అని పిలుచుకుంటాం. అంటే ఒక భగవంతుకి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇచ్చి వాళ్ళని ఆ స్థాయిలో కూర్చోబెట్టాం. కానీ కొంతమంది అవినీతి పరులైనటువంటి న్యాయమూర్తుల వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు వస్తూ ఉంది. మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి కేసులో ఒక విద్యార్థిని అక్కడ చదువుకునేటువంటి వ్యక్తులకి అక్కడ ఉన్నటువంటి హోటల్స్లో లేకపోతే వర్కింగ్ మెన్స్ హాస్టల్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత అతను ఎవరైతే నైజీరియన్కి అకామిడేషన్ ఇచ్చారో ఆ హోటల్ రూమ్లో తర్వాత ఇంకో నైజీరియన్ వచ్చాడని వికెట్ చేసి పోస్తూ ఒక బ్యాగ్ వదిలిపెట్టారని, ఆ బ్యాగు వాళ్ళకు డౌట్ వచ్చిందని ఇక్కడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఆ బ్యాగ్ సీజ్ చేసి దాంట్లో ఏదో పౌడర్ దొరికిందని, ఈ అబ్బాయి ద్వారా జరిగింది కాబట్టి ఈ పిల్లగాన్ని ఎవరో ఇంప్లికేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే 50 రోజులు గడిచిపోయింది. ఆ పిల్లగాని పేరెంట్స్ చింతలగూడ జైల్లో అతను కలవడానికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే బెయిల్ ఇవ్వడట. మీరు ఏ ప్రయత్నం చేయలేని, నేను మీరు ఈ విధంగానే నన్ను జైల్లో ఉంచితే నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంటానని వాళ్ళ పేరెంట్స్ తెలియజేయడం, 7.5 లక్షల రూపాయలు చెల్లించిన తర్వాత ఆ పిల్లగానికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఉన్నప్పుడు ఏ విధంగా పే చేసే 7.5 లక్షలు అంటే ఇంత దుర్మార్గం అండి. ప్రజలకు అన్ని వ్యవస్థలపైన నమ్మకం పోయినప్పుడు న్యాయ వ్యవస్థ వైపు పౌరులు చూస్తారు. ఆ న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత న్యాయమూర్తులకు ఎంతగా ఉంటుందో అంతకన్నా మించి న్యాయవాదుల పైన ఉంటుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. న్యాయ వ్యవస్థలో ఉన్న అవినీతిపై పోరాటం చేసిన వ్యక్తి ఈ వారం మన గెస్ట్. పేరు తన్నీరు శ్రీరంగం గారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, నాంపల్లి హైకోర్టు కూడా పనిచేసేవారు. హైకోర్టులో పనిచేసిన టైంలో, నాంపల్లి కోర్టులో పనిచేస్తున్న టైంలో న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అవినీతిని మొట్టమొదటిసారిగా ఎత్తి చూపిన వ్యక్తి. ఆయన వేసిన పిల్లులకి చాలా కేసులు ఒక పరిష్కారం వచ్చేది. న్యాయ వ్యవస్థలో జరిగిన అవినీతిపై పోరాటం చేయడంతో కొంతమంది జడ్జీలకు బదిలీలు అయ్యాయి, అదేవిధంగా వాళ్ళు సస్పెండ్ కూడా అయ్యారు. ఈ రెండూ కాకుండా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఆయన చేసిన ఉద్యమాల్లో పోలీసులు అక్రమ కేసులు పెట్టడం, ఆయన జైలుకి వెళ్ళడం, జైలు నుంచి వచ్చిన తర్వాత ఐపీఎస్ అధికారుల మీద కూడా ఆయన పిల్లు వేసేవారు. ఆ వ్యక్తిని ఈ వారం పరిచయం చేస్తారు. అంటే న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఆయన ఎందుకు అంత కోపం, అంటే న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఎక్కువగా పోరాటం చేయడం అనేది ఒక సాహసంగా చెప్పుకోవచ్చు. న్యాయ వ్యవస్థ మీద ఎవరు పోరాటం చేస్తారో వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా ఎదుర్కొంటారని చాలామంది భయపడుతుంటారు. కానీ
శ్రీరంగం గారు భయం లేకుండా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో ఉన్న అవినీతిపై పోరాటం చేసి దానికి ఒక ప్రక్షాళన చేయడానికి తన వంతు కృషి చేశారు. అసలు ఆ వ్యక్తికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, ఆయనకి మిగతా న్యాయ వ్యవస్థలో ఉన్న చాలామంది పెద్దలు ఏ విధంగా సహకరించారు అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాం. శ్రీరంగం గారు నమస్తే. తన్నీరు శ్రీరంగం గారు ఒకప్పుడు ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు అటు హైకోర్టు దగ్గర అవ్వచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, గన్ ఫౌండర్ కానీ ఎక్కడ ఉద్యమకారులు రాడు అక్కడ తన్నీరు శ్రీరంగం గారు అతని టీం ఉండేది. అంటే మీరు ఉద్యమంగా రావడం అని వచ్చారంటే అక్కడ మిగతా ఉద్యమకారులందరికీ ఊపు వచ్చేది. అంతవరకు బాగానే చేసేవారు, కానీ మీరు రావడం, మీ టీం అంతా రావడంతో ఊపు వచ్చేది. ఎందుకంటే అక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడు పోలీసులు అందరూ కూడా అక్రమ కేసులు పట్టడమో లేదా వాళ్ళు ఏ విధంగా డిస్టర్బ్ చేద్దామో, ఆ క్రౌడ్ని ఎలా డిస్టర్బ్ చేయాలని ఆలోచన ఉండేవారు. మీరు ఎప్పుడు ఆ గ్రూప్కి వచ్చేవారో మీకు వాళ్ళకు ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే లీగల్గా మీరు సపోర్ట్ చేస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టినా బెయిల్ తీసుకొస్తారు, వాళ్ళు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా మీరు అడ్డుకుంటారు అనే ఒక ధైర్యంతో చాలామంది ఉద్యమకారులు మీ వెనక ఒక మంచి ఊపుగా వచ్చేవారు. అలాంటి తన్నీరు శ్రీరంగం గారు హైకోర్టులో, నాంపల్లి కోర్టులో పనిచేసే టైంలో న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అవినీతిపై పోరాటం చేయడం, 498 విషయంలో కూడా కొంత మీరు ఆర్గ్యుమెంట్ చేయడం, కొన్ని పిల్స్ వేయడం, ఇవంతా ఒక ఎత్తి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ బోర్డు చైర్మన్గా ముఖ్యమంత్రి గారు మీకు ఒక అవకాశం ఇవ్వడంతో దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నారు? సాధారణంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే నియంత్రణ అనేది కాకుండా విద్యుత్ పొదుపు ఎలాగా చేయాలి. పొదుపు అంటే 0 వాల్స్ బల్బు ఆపితేనే పొదుపు, అది లేకపోతే కరెంట్ రాదు అనుకుని చాలామంది ఉన్నారు. అటువంటి విద్యుత్ పొదుపు నేర్పడం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే రేట్లు పెట్టడం అనే సమస్య కాకుండా మనుషుల్లో మన వినియోగం తగ్గించుకోవాలి, దాన్ని ఎలా పొదుపు చేయాలని కూడా ప్రత్యేకంగా ఇవన్నీ ఈ ప్రశ్నల సమాధానం చెప్పే ముందు తన్నీరు శ్రీరంగం గారి కుటుంబ నేపథ్యం, అసలు నా అడ్వకేట్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు, ఉద్యమకారుడిగా మారడం, దాంతోపాటు మీరు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు. ఒకటండి, మాది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. మా తండ్రి గారు దాదాపు 25 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేస్తున్నారు. పోతుగల్ గ్రామం, ముస్తాబాద్ మండల్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. వారు కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడిగా, తర్వాత స్టేట్ కమిటీ కౌన్సిల్ సభ్యులుగా అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి తన్నీరు గోపాలరావు గారు. వారి జీవితాన్ని నిజంగా ప్రజా సేవకు అంకితం చేసినటువంటి వ్యక్తి. మాది గతంలో నేరెళ్ళ కాన్స్టిట్యున్సీ, నేరెళ్ళ నియోజకవర్గం, ఇప్పుడు ప్రస్తుతం సిరిసిల్ల రాజన్న జిల్లా. అయితే మా తండ్రి గారు కూడా జైలు జీవితం గడిపారు, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడుతూ. మా పెద్దన్న గారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతూ జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఆ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన నేను విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ అనేకమైనటువంటి ఉద్యమాలని మేము నిర్వహించడం జరిగింది విద్యార్థి దశలో. ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మురళీధర్ రావు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకొని పెంచిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాం. ఆ పెంచిన రిజర్వేషన్లు వెనక్కి తీసుకునే విధంగా మా పోరాటం కొనసాగింది. తర్వాత నేను లా కాలేజీలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు అక్కడ లా కాలేజ్ ఎక్కడ చేశారు? ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజ్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒకటి లైబ్రరీ పుస్తకాలు కొనుగోళ్ల విషయంలో అవినీతి జరిగిందని నా దృష్టికి వచ్చినప్పుడు నేను అక్కడ వైస్ ఛాన్సలర్ గారు నోటీస్కి తీసుకెళ్ళడం, వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని మీద ఎంక్వైరీ చేయించడం, అందులో దాదాపు 2 లక్షల రూపాయలు మిస్యూజ్ జరిగిందని తెలిసిన తర్వాత అమౌంట్ను కూడా రికవర్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైనా అవినీతి జరిగితే దాన్ని చూస్తూ కూర్చోవడం నాకు నచ్చదు. అంటే విద్యార్థి దశ నుంచి కూడా. తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ జనమోర్చా స్థాపించినప్పుడు కూడా ఢిల్లీకి వెళ్ళి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారిని ఉస్మానియా యూనివర్సిటీకి పిలిచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించే విధంగా ఠాగూర్ ఆడిటోరియంలో కూడా ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. తర్వాత విద్యార్థి జనతాదళ్ స్టేట్ ప్రెసిడెంట్గా, తర్వాత జనతాదళ్లో పనిచేస్తున్నాను. విద్యార్థి దశలో కొంతకాలం ఏబీవీపీలో పనిచేస్తూ తర్వాత అడ్వకేట్గా ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ లీగల్ సెల్
జాయింట్ కన్వీనర్గా పనిచేసినటువంటి నేపథ్యం నాది. సార్ మీరు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారికి వెళ్ళి కలిశారు కాబట్టి విపి సింగ్ గారు అప్పుడు మండలి అని ఒక ఉద్యమం తీసుకొచ్చారు, దాంట్లో మీ భాగస్వామ్యంతో. మండల్ కమిషన్ దాంట్లో మేము అప్పటికే న్యాయవాద వృత్తిలోకి వచ్చాము. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ప్రధానమంత్రి కాకముందు ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా ఆ రోజు రక్షణ కొనుగోళ్ల వ్యవహారంలో జరిగినటువంటి అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించిన బోఫర్స్ క్యాంప్ పైన దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించినప్పుడు వారికి అండగా నిలబడడం, మేము కూడా వారితో పాటు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి నేపథ్యం మాది. తర్వాత ఇక అడ్వకేట్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. అడ్వకేట్ అయితే సొంతంగా అంటే మాకు మేమే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, 10 మందికి సహాయపడవచ్చు, ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది, ఇండిపెండెంట్ జీవితం ఉంటుంది అనేటువంటి ఆ ఉద్దేశంతో న్యాయవాద వృత్తిని అవలంబించి మా నాన్నగారికి కూడా న్యాయవాద వృత్తి అంటే చాలా అపారమైనటువంటి గౌరవం ఉండేది. అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు కూడా వారు కూడా అనేక సందర్భాల్లో న్యాయవాదులను కలవడం, వకీళ్లను కలవడం, వాళ్ళపైన పెట్టినటువంటి ఉద్యమ కేసుల్ని వకీళ్ళ ద్వారా పరిష్కరించుకోవడం, తర్వాత పేద ప్రజలకు అండగా ఉంటూ వ్యవహారం చేసినప్పుడు కూడా న్యాయవాదుల సలహాలు తీసుకొని ఇవన్నీ మేము చూస్తున్నాం కాబట్టి న్యాయవాద వృత్తిలోకి రావడం జరిగింది. న్యాయవాద వృత్తిలోకి వచ్చిన తర్వాత కూడా నేను నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్కు జనరల్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అవకాశం నాకు దక్కింది. అప్పుడు కూడా అంటే దాదాపు 32 సంవత్సరాలు న్యాయవాద వృత్తిలో ఉన్నాను. అప్పుడు కూడా మా దృష్టికి వచ్చినటువంటి అనేకమైనటువంటి అంటే కోర్టుల పైన ప్రజలకు చాలా విశ్వాసం ఉంటుంది. ప్రజలకు అన్ని వ్యవస్థలపైన నమ్మకం పోయినప్పుడు న్యాయ వ్యవస్థ వైపు పౌరులు చూస్తారు. ఆ న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత న్యాయమూర్తులకు ఎంతగా ఉంటుందో అంతకన్నా మించి న్యాయవాదులపైన ఉంటుంది. అంటే ఈ వ్యవస్థకు వెళ్తే నాకు న్యాయం జరుగుతున్నటువంటి భావన ప్రజల్లో నుంచి తొలగిపోయినప్పుడు సమాజంలో అరాచకం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టే ఈ న్యాయ వ్యవస్థను మనం అందరం కూడా బాగా కాపాడుకోవాలి. కానీ ఈరోజు సమాజంలో న్యాయ వ్యవస్థలో పారదర్శకత లేదు, నియామకాల్లో కానీ, తర్వాత కొన్ని రాజకీయ ఒత్తిళ్లకు కూడా లొంగుతున్నది న్యాయ వ్యవస్థ అనేటువంటి అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. అది ఏమాత్రం కూడా మంచిది కాదు, దాన్ని మనం పరిష్కరించుకోవాలి. ఇప్పుడు మనం ఆ టాపిక్ వెళ్ళే ముందు మీరు ఫస్ట్ మీ ప్రాక్టీస్ చూద్దాం. మీ ప్రాక్టీస్ ఎవరి దగ్గర మీరు సీనియర్ దగ్గర నేర్చుకున్నారు? మీరు సివిల్ తీసుకోవాలనుకున్నారా లేదు క్రిమినల్ కేసు వైపు ఎక్కువగా వెళ్ళాలనుకున్నారా? నేను మా ఊరికి చెందినటువంటి సురభి మల్లారావు గారు మా సీనియరు. వారు నేను ప్రాక్టీస్లోకి వచ్చేసరికి వారు సివిల్ కోర్టులో చాలా హైదరాబాద్ నగరంలో జంట నగరాల్లో పేరు మోసినటువంటి న్యాయవాది. వారి దగ్గర మేము జూనియర్గా జాయిన్ కావడం, తర్వాత ఈ సివిల్ కోర్ట్స్ నుంచి క్రిమినల్ కోర్ట్స్ విడిపోయినప్పుడు అంటే ఇది ఓల్డ్ సిటీలో మదీనా కోర్టులో ఉండేవి, మదీనా దగ్గర ఉన్నటువంటి సివిల్ కోర్టు సముదాయంలో ఇవన్నీ ఉండేవి. తర్వాత ప్రత్యేకంగా క్రిమినల్ కోర్ట్స్ని ఏర్పాటు చేసినప్పుడు నేను క్రిమినల్ కోర్టు యొక్క బాధ్యత తీసుకొని ఆ క్రిమినల్ కోర్ట్స్లో నేను పనిచేయడం జరిగింది. ఆ అవకాశం నాకు మల్లారావు గారు కల్పించారు, మా సీనియరు. తర్వాత క్రిమినల్ కోర్ట్స్లో పనిచేస్తున్నప్పుడు అనేకమైనటువంటి కేసుల పరిష్కారం, ఒక ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి అవకాశం దక్కింది. అనేకమైనటువంటి కేసుల పరిష్కారం చూసాం. అంటే మీరు ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారండి? అంటే సీనియర్ దగ్గర ఉన్నప్పుడు ఒకరితో తీసుకున్న కేసుగా కానీ లేదా మీరు ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేసినప్పుడు తీసుకున్న మంచి కేసు? చాలా కేసులు మంచిగా చాలా కేసులు ఉండేవండి. మంచి కేసులు చెడు కేసులు ఉండవు. ఎవ్వరు కూడా మన యొక్క సహాయాన్ని అర్థించి వచ్చినప్పుడు వాళ్ళకు న్యాయం చేయాలి అనేటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. అంటే ఇప్పుడు కేసులు ఎందుకు వీగిపోతాయి? పోలీసులు సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయనప్పుడు కేసులు వీగిపోతాయి. పోలీసులు సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేకపోతారంటే వాళ్ళపైన అనేకమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. అంటే పని ఒత్తిడి కావచ్చు, లేకపోతే రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిడుల వల్ల పోలీసులు సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు. అందుకొరకే ప్రతి పోలీస్ ఇన్వెస్టిగేషన్ను పరిశీలించడానికి కూడా పోలీస్ స్టేషన్లో కూడా న్యాయవాదులను నియమించాలి. ఎప్పటికప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ను పరిశీలించినప్పుడు సరైన క్రమంలో వెళ్తుందా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలించాలని చెప్పి ఆ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒక న్యాయవాదిని నియమించాలని చెప్పి కూడా మేము అనేకమైనటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో న్యాయం జరగాల్సిందే, కానీ అనేకమైనటువంటి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వ్యక్తులు ఈ కోర్టులో కేసులు వీగిపోవడం వల్ల వాళ్ళు తప్పు చేయనట్టు కాదు. కోర్టులు ఎప్పుడు కానీ తీర్పు ఇచ్చినప్పుడు ఏం చెప్తాయంటే
నీ పైన ప్రాసిక్యూషను కేసు ప్రూవ్ చేయలేకపోయింది కాబట్టి నిన్ను అక్విట్ చేస్తున్నామంటాయే కానీ నువ్వు నేరం చేయలేదని ఏ కోర్టు కూడా చెప్పదు. అచ్చా, నిర్దోషం ఎక్కడే చెప్పదు. నిర్దోషం చెప్పదండి. ప్రాసిక్యూషను ఫెయిల్ అయింది, మీ పైన కేసుని నిరూపణ చేయడంలో విఫలమయ్యింది అని చెప్పి అక్విట్ చేస్తారు తప్ప నీవు నేరం చేయలేదు అని సర్టిఫికెట్ ఏ కోర్టు కూడా ఇవ్వదండి. అచ్చా, అంటే దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ సందర్భంలో పోలీసులు సరైనటువంటి రీతిలో విచారణ చేపట్టకపోవడము, సరైనటువంటి సమయంలో కోర్టులలో ఛార్జ్షీట్ వేయకపోవడము, సరైనటువంటి సమయంలో కోర్టులలో విట్నెస్ని ప్రవేశపెట్టకపోవడము, తర్వాత విట్నెసెస్ని తీసుకున్నప్పుడు ఏదో ఒక రొటీన్ పద్ధతిలో వాళ్ళకు పోలీస్ స్టేషన్కు స్టాక్ విట్నెసెస్ అంటారు, ఆ స్టాక్ విట్నెసెస్ని తీసుకోవడం ఇవన్నీ కూడా జరగడం వల్ల కేసులు వీగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో మాత్రము పోలీసులు చాలా సీరియస్గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు, మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి మనకు కన్విక్షన్ రేట్ కూడా చాలా పెరుగుతుంది. సార్ మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఏ కోర్టు కూడా జడ్జిమెంట్లో నువ్వు నిర్దోషివి, నువ్వు నేరం చేయలేదు అనే పదం వాడకుండా ప్రాసిక్యూషన్ నీ మీద పెట్టిన నేరాలని నిరూపించడం విఫలమైంది అని వస్తుంది. కొన్ని మర్డర్ కేసుల్లో లేదా కొన్ని కాన్స్పిరసీ కేసుల్లో A1, A2, A3 ఉంటాయి. A1కి దోషిగా ప్రకటించి A2 మీద నిర్దోషి అని చెప్తారా, లేదు ఇక్కడ కూడా ప్రాసిక్యూషన్ నీ మీద? అంతేనండి. ప్రాసిక్యూషను నీ మీద పెట్టినటువంటి నేరారోపణ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేయడంలో, నిరూపించడంలో విఫలమైంది కాబట్టి నీ పైన కేసును తొలగిస్తున్నామని చెప్తుంది తప్ప అసలు నువ్వు నేరమే చేయలేదని ఏ కోర్టు కూడా. అంటే సినిమాలో చూపించినట్లుగా ఉండదు. సినిమాలో చూపెట్టేది ఒక రకంగా ఉంటుంది, మనకు నిజంగా కోర్టులలో జరిగేటువంటి వ్యవహారం ఒక రకంగా ఉంటుంది. సినిమాలో చూపించినట్లుగా నువ్వు దోషిగా నువ్వు నిర్దోషిగా వెళ్ళిపోని అట్లుండదు. సినిమాటిక్గా ఉండదు. సినిమాలో మనకు అక్కడ సాక్షుల కన్నా ఎక్కువగా ఎవరైతే అంటే నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు మాట్లాడతారు. అవును, అది కోర్టుల్లో జరగదు. అది కోర్టుల్లో 2 సందర్భాల్లోనే జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఛార్జ్షీట్ ఇచ్చిన తర్వాత ఛార్జెస్ ఫ్రేమ్ చేసే ముందు ఒకసారి జరుగుతుంది. న్యాయమూర్తి గారు వారిని ప్రశ్నిస్తారు, ఈ విధంగా నీ పైన ఛార్జ్షీట్ వేశారు, ఈ సెక్షన్స్ పైన నీ పైన నేరారోపణ చేశారు, నువ్వేమంటావు అని అడుగుతారు. అది నిజమా అబద్ధమా అని. అప్పుడు అతను అబద్ధం అని చెప్తాడు. తర్వాత మళ్ళీ ఒకసారి సాక్షులందరినీ విచారించిన తర్వాత 313 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక్కొక్క సాక్షి ఈ విధంగా నీ పైన చెప్పారు, అది ఎంతవరకు నిజము, నువ్వేమైనా చెప్పుకోవాల్సింది ఉందా అంటే అతను వాళ్ళు చెప్పిందంతా కూడా అబద్ధము అని చెప్తాడు. ఆ 2 సందర్భాలలో మాత్రమే ముద్దాయిని, నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయిని కోర్టు వారు ప్రశ్నిస్తారు. ఆ 2 సందర్భాల్లో మాత్రమే కోర్టులో అతను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కూడా నీ తరఫున ఎవరైనా సాక్షులు ఉన్నారా, ఎవరైనా విచారించదలుచుకున్నావా అని అడుగుతారు. ప్రాసిక్యూషన్ వాళ్ళ విట్నెస్లు అందరినీ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో మాత్రమే నేను కూడా సాక్ష్యం చెప్తానన్నప్పుడు మాత్రం అతను బోన్లో వెక్కి సాక్ష్యం చెప్పడానికి ఉంటుంది. అది కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాత. అంతేగాని సినిమా స్టైల్లో ఉండదు. సార్ మీ ప్రాక్టీస్ నుంచి వచ్చేసరికి మంచి మీకు బాగా గుర్తుంటున్న కేసు? చాలా ఉన్నాయండి. 30 years ప్రాక్టీస్లో చాలా కేసులు చేస్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ అంటే మహిళా కోర్టులలో 498 సెక్షన్ మిస్యూజ్ కావడము, తర్వాత SC/ST కేసులలో ఆ సెక్షన్ మిస్యూజ్ కావడం కూడా చాలా కేసులలో మేము ఆ విషయాలన్నీ కూడా కోర్టుకు దృష్టికి తీసుకురావడము, కోర్టులలో ఆ కేసులన్నీ కూడా వీగిపోవడం జరిగింది. వాటి నుంచి నేరారోపణ ఎదుర్కొన్నటువంటి ముద్దాయిలు కూడా అంతా కూడా బయటకు రావడం జరిగింది. అంటే క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేస్తే డబ్బులు ఎక్కువ రావు కానీ పూర్తిగా ప్రొఫెషన్ సంతృప్తి మాత్రం, వృత్తి సంతృప్తి బాగా ఉంటుంది. ఆ విధంగా మీకు బాగా నచ్చిన కేసు, న్యాయం చేసాను లేదా ఇప్పటికి జైలుకి పోయేవాడైనా అన్న కేసు అని గుర్తుందా? అట్లా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒకటని చెప్పలేము. 30 years ప్రాక్టీస్లో చాలా కేసులు చేస్తున్నాము. అంటే న్యాయవాదికి తెలిసిపోతుంది అతను నేరం చేశాడా నేరం చేయలేదనే ఒక వ్యక్తి మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు మేము అన్నీ కూడా వివరాలన్నీ కూడా అడుగుతాం. పూర్తి విషయాలు మా ముందు చెప్పాల్సి ఉంటుంది, ఏం దాచిపెట్టడానికి ఉండదు. నిజంగా నేరం చేసినప్పుడు కూడా అతను చెప్పాల్సి ఉంటుంది. కానీ అంటే ఇన్వెస్టిగేషన్లో లొసుగులను మేము మా వృత్తి నైపుణ్యంను మేము చూపెట్టాలి తప్ప అతని నేరం చేశాడా లేదా నేరం చేయలేదా చూడాల్సినటువంటి బాధ్యత జడ్జి గారి పైన ఉంటుంది. అంటే పూర్తిగా సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాతనే జడ్జి గారి తీర్పు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నిర్ధారించిన బాధ్యత కూడా జడ్జి గారి పైన ఉంటుంది. ఒకానొక సందర్భంలో మా పైన కూడా మా కుటుంబ సభ్యులు మీరు ఈ క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేస్తారు,
మీరంటే మా పిల్లలకు తెలియదు కదా, వాళ్ళకి లాయర్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే తప్పు చేసే వాళ్ళను వీళ్ళు శిక్షించేటువంటి బాధ్యతలు వీళ్ళు నిర్వహిస్తారనుకుంటారు. కానీ తప్పు చేశాడా లేదా అనేటువంటి చూడాల్సినటువంటి బాధ్యత సాక్షులు చెప్పినటువంటి సాక్ష్యాన్ని పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి డిసైడ్ చేస్తాడు. మేము ఎంతసేపు ఎవరైతే నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయి ఉన్నాడో అతను నేరం చేయలేకపోవచ్చు, అతనిపైన తప్పుడు ఆరోపణలు చేయొచ్చు, తర్వాత ఏవైతే ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి విచారణలో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకుని మేము కోర్టు ముందు చెప్తాం తప్ప అతను నేరం చేయలేదు అనేటువంటి విషయాన్ని నిర్ధారించినటువంటి బాధ్యత, చేశాడా చేయలేదా నిర్ధారించాల్సినటువంటి బాధ్యత కోర్టు పైన ఉంటుంది. చాలా సందర్భాల్లో కుటుంబం నుంచి కూడా మాకు వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఏమంటారండి ఇంట్లో అంటారు ఏంటంటే, పిల్లలకి ఏంటంటే ముఖ్యంగా కుటుంబ సభ్యులకు పిల్లలకు వాళ్ళకి తెలియదు. అంటే మేము నేరం చేసిన వాళ్ళను రక్షించేటువంటి బాధ్యతల్లో మేము ఉన్నాము, వీళ్ళు నేరస్తులను రక్షిస్తారు అనేటువంటి దాన్ని పదే పదే ఎత్తి చూపుతారు. అది వాళ్ళకు నచ్చదు. కానీ మాకు ఈ ప్రొఫెషన్లోకి వచ్చినప్పుడు మా బాధ్యత, మా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్కు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. సార్, మీరు 2 కేసుల్లో ఎక్కువగా మిస్యూజ్ అవుతున్నాయని చెప్పారు. అంతకుముందు ఆర్టికల్స్ కూడా మీరు చాలా రాశారు. 498 ఒకటి SC ST 498 మీలాంటి వాళ్ళందరూ కూడా పోరాటం చేయడంలో సుప్రీంకోర్టు 41 CRPC నోటీస్ ఇస్తాక అరెస్ట్ చేయదు. కానీ ఇప్పుడు కూడా కొన్నిసార్లు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారు కదండి. అంటే ఒత్తిడి వల్ల లేకపోతే ఎందువల్ల అనుకోవచ్చు? ఇప్పుడు 498A సెక్షన్ మిస్యూజ్ అవుతుంది. క్రైమ్ బ్యూరో రిపోర్ట్ని బేస్ చేసుకుని లా కమిషను తర్వాత సుప్రీంకోర్టు వారు డిసైడ్ చేసిన తర్వాత ఈ అర్నవ్ కుమార్ కేసెస్లో, ఆ కేసులో అంటే ఈ పూర్తిగా 498 కేసును ఒక దుర్వినియోగపరుస్తున్నారు, దాన్ని ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు. అనేకమైనటువంటి కేసుల్లో భర్తపైనే కాకుండా భర్తకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులపైన, ఎప్పుడో వివాహమైనటువంటి ఆ భర్తకు సంబంధించిన సిస్టర్స్ పైన కేసులు వేస్తున్నారు. వాళ్ళని అనవసరంగా ఈ వివాదంలోకి లాగి వాళ్ళ కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవుతున్నాయి. అనేకమైనటువంటి మానసిక వేదనకు గురవుతున్నారు. పనిష్మెంట్ రేట్ ఏదైతే ఉందో అది అంతా ఎక్కువగా లేదు అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలనలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ బేస్ చేసుకొని మనం చట్టం చేసుకున్నాం. ఒక అమెండ్మెంట్ తెచ్చుకున్నాం. ఏంటంటే నోటీస్ ఇవ్వకుండా 498 కేసు పోలీసుల ముందుకు వచ్చినప్పుడు, ఆరోపణలతో కూడినటువంటి కంప్లైంట్ పోలీసుల ముందుకు వచ్చినప్పుడు పోలీసులు సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలి. అరెస్టు చేయకూడదు. అరెస్టు చేయకుండా ఎవరైతే నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని పిలవాలి. పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయాలి, విచారించాలి. విచారించిన తర్వాత పోలీసు వాళ్ళు కోర్టులలో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి తప్ప అరెస్టు చేయకూడదు. అంటే ఇక్కడ అరెస్టు చేయకూడదని నిబంధనలు ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా ఈ 441A CRPC టోటల్గా మిస్యూజ్ అవుతుంది. ఎందుకంటే మాకు ముందే అప్రహెన్షన్స్ ఉన్నాయి. ఈ 41A CRPC ఎప్పుడైతే అమెండ్మెంట్ తీసుకొచ్చారో ఇది ఖచ్చితంగా మిస్యూజ్ అవుతుందనేటువంటి భయాందోళనలు మా పైన ఉన్నాయి. అందుకొరకు ఆ రోజు దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఒక పెద్ద ఎత్తున నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ నుంచి గవర్నర్ భవన్ వరకు, ND తివారీ గారు అప్పుడు గవర్నర్గా ఉన్నాడు, ర్యాలీ నిర్వహించాం. నేనే అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నాను, ప్రెసిడెంట్గా ఉన్నాను. ర్యాలీ నిర్వహించే వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడ మన రాష్ట్రపతి భవన్ బొల్లారంలో ఉన్నటువంటి రాష్ట్ర భవన్కి వచ్చినప్పుడు కూడా వారిని కలిసి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎందుకంటే ఇది మిస్యూజ్ అవుతుంది. పోలీసుకు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ విచక్షణాధికారానికి వదిలేస్తే ఇది ఖచ్చితంగా మిస్యూజ్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ నిబంధనలు తొలగించాలని చెప్పారు. నిజంగా అది ఈరోజు మిస్యూజ్ అవుతూ ఉంది. మీరే చెప్పారు, కొన్ని కేసులలో 41A CRPC చట్టం ఉన్నప్పటికీ కూడా అరెస్టు చేసి రిమాండ్ పంపిస్తున్నారు. అసలు పోలీసు వాళ్లకు ఎలాంటి కేసులలో కూడా పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చే అధికారాలు లేవండి. ఇది మహేందర్ రెడ్డి గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, DGP గారికి. అనేకమైనటువంటి కేసులలో పోలీసులు 41 CRPCని అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని స్టేషన్లలోనే బెయిల్ ఇస్తున్నారు. ఎవరైతే డబ్బులు చెల్లించలేనిటువంటి స్థితిలో ఉంటారో వారిని రిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మీరు దీన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి అనేకమైనటువంటి కేసుల్లో, అంటే ఇట్లా బెయిల్ ఇస్తున్నటువంటి సందర్భంలో
పోలీసు వాళ్ళు డబ్బులు తీసుకున్నటువంటి సందర్భంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నటువంటి కేసులను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. మీరు కూడా ఈ మధ్యలో పరిశీలించండి. ఈ మధ్యకాలంలో దాదాపు 5-6 ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ సస్పెండ్ అయ్యారు. ఈ మధ్యకాలంలో గత 2-3 నెలలు అన్నిట్లో కూడా పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇస్తూ డబ్బులు తీసుకున్నటువంటి కేసుల్లో పట్టుబడ్డారు. అందుకొరకే 41 సిఆర్పిసి ఏం చెప్తుంది? 41A సిఆర్పిసి, మీకు బెయిల్ ఇచ్చే అధికారాలు లేవు, మీరు విచారించాలి, విచారించి ఛార్జ్షీట్ కోర్టులో వేయాలి. 7 years లోపు పనిష్మెంట్ పడేటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిట్లో కూడా మీరు ముద్దాయిలకు నోటీస్ ఇవ్వాలి, వాళ్ళని విచారించాలి. తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత కోర్టు సమన్స్ ఇచ్చినప్పుడు ఇతను కోర్టు ముందు అటెండ్ కావాలి తప్ప బెయిల్ ఇచ్చేటువంటి అధికారం మీకు లేదు. ఎప్పుడు రిమాండ్ చేయవచ్చు అంటే, ఒకవేళ ముద్దాయి పదే ఆ నేరాలు చేసేటువంటి అవకాశం ఉందన్నప్పుడు, సాక్షులను బెదిరించేటువంటి లేకపోతే ప్రలోభపరిచే అవకాశం ఉందనుకున్నప్పుడు, లేకపోతే దేశాన్ని నుంచి పారిపోయేటువంటి అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఆ కేసులలో ఆ రీజన్స్ని మెన్షన్ చేసి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు, ఎందుకు కోర్టు ముందు రిమాండ్ చేస్తున్నావో ఆ రీజన్స్ మెన్షన్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి తప్ప రిమాండ్ చేసే అధికారం కూడా పోలీసు వాళ్ళకి లేదండి. కానీ ఈ యొక్క విచక్షణ అధికారం వాళ్ళకి లేకపోయినప్పుడు కూడా దీనికి అనేకమైనటువంటి వాళ్ళు రకరకాల వక్రభాష్యాలు చెబుతూ పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పెద్ద ఎత్తున కూడా నాంపల్లి కోర్టులో అడ్వకేట్స్ ఉద్యమిస్తూ ఉన్నారు. బెయిల్ రావాలని కాదు, కోర్టుకు రిమాండ్ చేస్తే అడ్వకేట్కు బెయిల్ వస్తుందని కాదు. ఇక్కడ చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం చట్టానికి లోబడి మీరు నడుచుకోవాలనేటువంటి బాధ్యతను పోలీసుకు తెలియజేస్తా ఉన్నారు. సార్, మీరు అన్నట్లుగా బెయిల్ ఇవ్వకుండా కొన్ని కేసుల్లో అసలు రిమాండ్ చేస్తున్నారు 498లో. దాన్ని మనం ఏ విధంగా? అది మంచి పద్ధతి కాదండి. అందుకొరకే కొన్ని కేసులలో మాత్రం అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, పోలీసు వాళ్ళపైన ప్రెషర్ పెట్టి, లేకపోతే రాజకీయ నాయకుల ద్వారా కానీ, లేకపోతే పోలీసు వ్యవస్థలో పనిచేసే అధికారుల ద్వారా కానీ ఏదైనా ప్రెషర్ పెట్టినప్పుడు అలాంటి కేసులలో రిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ కోర్ట్స్ కూడా రిమాండ్స్ చేస్తున్నప్పుడు చాలామంది న్యాయమూర్తులు ఈ రిమాండ్ చేసేటువంటి రీజన్స్ ఏవైతే ఉంటాయో ఆ రీజన్స్ సరిగా స్పెసిఫై చేస్తేనే రిమాండ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. లేకపోతే చాలా కేసులలో కూడా కోర్టు వారికి రిమాండ్ తీసుకొచ్చినా కూడా యాక్సెప్ట్ చేయకుండా రిటర్న్ చేసినటువంటి సందర్భాలు, అక్కడికక్కడికి విడిచిపెట్టమని ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే సార్, 490తో పాటు SC ST కేసుల మీద కూడా మీరు పోరాటం చేస్తున్నారు. అసలు SC ST అట్రాసిటీ 3FG దాని మీద కేసుల కన్నా కులం పేరును దూషించారు కేసులు ఎక్కువ కనిపిస్తున్నాయి. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అయితే ఇక్కడ ఒకటి అపోహ ఉందండి. కులంపై పేరు పైన దూషిస్తేనే కాదు, వారిని మనము కళ్ళు తెరిచి బెదిరించే చూపులు చూసినా, వారి ఇంటి ముందు ఏదైనా చెత్త పడేసినా, వాళ్ళని అవమానపరిచే విధంగా మన వ్యవహార శైలి ఉన్నా కానీ SC ST కేసు అట్రాక్ట్ అవుతుంది. బాడీ లాంగ్వేజ్ కూడా ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి, చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే తిడితేనే నేరం అవుతుంది, కొడితే నేరం అనుకుంటుంది. కాదు, వాళ్ళ యొక్క భూముల్లోకి మనం అక్రమంగా చొరబడ్డా కానీ, వాళ్ళ భూములను అక్రమంగా ఆక్రమించినా కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటి ముందు ఏదైనా చెత్త వేసినా కానీ, ఏ విధంగా వాళ్ళని అవమానపరిచినా కానీ SC ST కేసు అట్రాక్ట్ అవుతుంది. కానీ పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇది చాలా వరకు మిస్యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఎక్కడ అంటే ఉద్యోగులు పనిచేసేటువంటి ఏవైతే ఆఫీసెస్ ఉంటాయో ప్రభుత్వ ఆఫీసుల్లో SC ST అధికారులు చాలా వరకు దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ పైన ఉన్నటువంటి అధికారులను బెదిరించడము, సరైనటువంటి డ్యూటీలు నిర్వహించకపోవడము, ప్రశ్నిస్తే ఈ కేసులు వేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చాలా వచ్చాయి. అందుకొరకే SC ST కేసులలో కూడా క్రైమ్ బ్యూరో ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకొని, మనకు నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ఉంటుంది, ఆ రిపోర్టును బేస్ చేసుకొని ఇది కూడా మిస్యూజ్ అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. కానీ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆందోళన జరగడం, ఆ తీర్పుకు వ్యతిరేకంగా తర్వాత మన పార్లమెంట్ ఇంకా దాన్ని కఠినంగా సవరణలు చేస్తూ చట్టం తీసుకురావడం జరిగింది. కానీ SC ST చట్టానికి వ్యతిరేకంగా కూడా మహారాష్ట్రలో బాంబేలో పెద్ద ఎత్తున, అంటే ఏ విధంగా మిస్యూజ్ అవుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి కొన్ని లక్షల మంది బాంబే నగరానికి తరలివచ్చి ఉద్యమాన్ని నిర్వహించారు. ఏదేమైనా కానీ ఎవరైనా కానీ మనకు ఏ విధంగానైతే హక్కులు ఉంటాయో, ప్రతి ఒక్క పౌరునికి హక్కులు ఉంటాయి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఉంటాయి.
బాధ్యతలు కూడా ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాధ్యతలను గుర్తించినప్పుడు ఖచ్చితంగా ఆ చట్టాన్ని మిస్యూజ్ చేయవు. ఇది ఎస్సీ ఎస్టీ చట్టం అనేది చాలా మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి చట్టం. అంటే వాళ్ళని అనేకమైనటువంటి అవమానాలకి సమాజం గురి చేసింది. ఆ అవమానాల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళు మనతో పాటు సమాజంలో, మన స్రవంతిలో మనతో పాటు ఈక్వల్గా నివసించడానికి ఆ చట్టము అవకాశం కల్పించింది. కానీ ఆ చట్టాన్ని కొంతమంది చదువుకున్నటువంటి వ్యక్తులే ఎక్కువ మంది దుర్వినియోగం చేస్తున్నారు. అది ఆ చట్టానికి మంచిది కాదు. ఆ చట్టం ఏదైతే ఉద్దేశంతో తీసుకొచ్చారో, ఒక మంచి ఉద్దేశంతో, అది డిఫీట్ అయినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావడం, ఆ చట్టమే మరి పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా అట్లాంటి దురుద్దేశాలు ఉంటే ఆ చట్టాన్ని మాత్రం దుర్వినియోగం చేయకూడదనేటువంటి భావన మేము అనేక సందర్భాల్లో వ్యక్తపరచడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో ఎక్కడ దళితుల భూములు ఆక్రమించుకున్నా, వాళ్ళ ఇల్లులోకి మనం చొరబడినా దాని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలంటారు. కానీ ఆ కేసుల కన్నా ఇలా మా ఇంటి ముందు మమ్మల్ని కించపరిచాడనే కేసుల సంఖ్య ఎక్కువ కనిపిస్తుంటుందండి. అదేనండి, మిస్యూజ్ అవుతున్నాయి. మిస్యూజ్ ఎందుకు అంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్. నిజంగా దళితులకు భూములు ఆక్రమించుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? అక్కడ కూడా పెడతా ఉన్నారు. అట్లాంటి కేసులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే అట్లాంటి నేరాలకు పాల్పడతారో వాళ్ళకి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అది నిజంగా వాళ్ళకు ఆ చట్టం కల్పించినటువంటి రక్షణ. అట్లాంటి కేసులు పెట్టాల్సింది. కానీ రాజకీయ ప్రలోభాలకు గురై గ్రామాల్లో కానీ, లేకపోతే మండలాల్లో కానీ, పట్టణాల్లో కానీ వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులపైన, వాళ్ళకు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచే వ్యక్తులపైన, ఒక ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు పై అధికారి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని సందర్భంలో ఇలాంటి కేసులు పెట్టడం సమంజసం కాదు. ఇది చట్టాన్ని దుర్వినియోగపరిచినప్పుడు, అట్లాంటి చట్టాన్ని దుర్వినియోగపరిచినప్పుడు ఖచ్చితంగా కోర్టులలో కేసులు వీగిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కోర్టులలో వేసినటువంటి కేసులు, కోర్టులలో పడేటువంటి శిక్ష రేటు, ఎన్ని కేసులు వీగిపోతున్నాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా క్రైమ్ బ్యూరోకి వెళ్తాయి. వాళ్ళు దీన్ని ఎప్పుడు కూడా పరిశీలిస్తారు. పరిశీలించి సుప్రీంకోర్టుకు, లా కమిషన్కి ఎప్పటికప్పుడు కూడా ఈ రిపోర్ట్ను సబ్మిట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే చట్టం దుర్వినియోగం అవుతుందో ఆ అంటే కేసుల శిక్షలను బట్టి అది నిర్ధారిస్తారు. నిర్ధారించినప్పుడు మరి చట్టమే తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో ఇంకొక పార్ట్ కూడా ఉందండి, ప్రివెన్షన్ యాక్ట్ అని. అంటే ఎస్సీ ఎస్టీ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, వాళ్ళని ఏ విధంగా మనం కవర్ చేయాలి, వాళ్ళకి ఎక్కడ అవమానపరచకూడదని ముందు ప్రచారం చేసే ఆ చట్టం చెప్తుంది. కానీ ఆ ప్రచారం ఎక్కడ జరగట్లేదు కదండి. లేదండి, చాలా మటుకు జరుగుతుంది. మనకు అనేక సందర్భాల్లో చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు, వాళ్ళని కూడా ఈ చట్టం ఉంది, దాన్ని మీరు వాళ్ళను ఏదైనా ఇబ్బందులకు గురి చేసినప్పుడు, వాళ్ళని అవమానపరిచినప్పుడు, వాళ్ళ పైన ఒక భిన్న రకమైనటువంటి వ్యవహార శైలి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ శిక్షలు పడతాయని మనకి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇక్కడ ఉంది, నేషనల్ లెవెల్లో ఉంది. ఆ కమిషన్ ఎప్పటికప్పుడు కూడా ఈ కేసులను కూడా అన్నింటినీ పరిశీలించి అవగాహన కల్పిస్తున్నారు. ఈరోజు ప్రజల్లోకి చాలా అవగాహన ఉంది. ఎందుకంటే ప్రతి గ్రామాల్లో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి మేము అసోసియేషన్స్ ఉన్నాయి. అంబేద్కర్ అసోసియేషన్స్ కావచ్చు, బాబు జగజీవన్ రావు గారి అసోసియేషన్ కావచ్చు, ఇట్లా రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయి. రాజకీయంగా కూడా వాళ్ళకు చాలా పరిణితి వచ్చింది. చాలా సమగ్రమైనటువంటి అవగాహన చట్టాలపైన ఉంది. ఒకటి ఇక్కడ మిస్యూజ్ చేయొద్దు. మిస్యూజ్ చేసినట్టయితే, దుర్వినియోగం చేసినట్టయితే, ఆ చట్టాలని దుర్వినియోగం చేస్తే ఆ చట్టం యొక్క మంచి ఉద్దేశము పడుతుంది. అంటే నిజంగా బాధితులకి అసలు ప్రతిఫలం అందకుండా పోతుంది. సరే, ఇక మనం ఈ రెండు చట్టాల గురించి పక్కన పెడితే కాసేపు ఇంకా తన్నీరు శ్రీరంగారావు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక రెబల్, ఆ రెబల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? అదేనండి, మాది పోరాట నేపథ్యము, కుటుంబ నేపథ్యము. అసలు వస్తూనే గేట్లు తన్నడం, అంటే జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యం కూడా. అంటే జైలుకు వెళ్ళడం అంటే తప్పు చేసి కాదు, ప్రజల తరఫున పోరాటి జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యం కూడా మా కుటుంబానికి ఉంది. నేను కూడా అనేక సార్లు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూ అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా పోలీసులు అరెస్ట్ చేయడము, కోర్టు ముందు ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే తెలంగాణ ఉద్యమంలో మాకు ఒక ఇది అదృష్టంగా భావించాలి. ఆ రోజు స్వాతంత్ర సమరం కోసం జరిగినటువంటి పోరాటంలో మన పాత్ర లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పాత్ర నిజంగా అమోఘం. మీరే అన్నారు, న్యాయవాదులు వెళితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ధైర్యం వచ్చేది, ఒక పోరాట స్ఫూర్తి వచ్చేది అన్నట్టు.
అంటే న్యాయవాదులకు ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉంటాయి, చట్టాలపైన పూర్తి అవగాహన ఉంటుంది, ఏ సందర్భంలో ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి అవగాహన పూర్తిగా మాకుంటుంది. మేము మీరు అన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అణిచివేసే చర్యలు చేపట్టినప్పుడు పోలీసు వాళ్ళు అక్కడ మొత్తం నిర్బంధం చేసి విద్యార్థులపైన తీవ్రమైనటువంటి లాఠీ చార్జు, విద్యార్థుల్ని హాస్టల్స్ నుంచి వెకేట్ చేసేటువంటి ప్రయత్నము, విద్యార్థులు అసలు క్యాంపస్ నుంచి బయటకు రానటువంటి పరిస్థితులు, భయానకమైనటువంటి పరిస్థితులు సృష్టించినప్పుడు మేము పెద్ద ఎత్తున న్యాయవాదులం ఉస్మానియా యూనివర్సిటీలకు చొచ్చుకెళ్ళి అక్కడ విద్యార్థి ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి సందర్భం చాలా గొప్పది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఏ రాత్రి అంటే ఆ రాత్రి మిడ్ నైట్ కూడా అర్ధరాత్రి కూడా మేము అప్పుడు జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళ ఇంటికి రాత్రి 12 గంటలకు 1 గంటకు ఏ ప్రాంతం ఏ సమయంలో వెళ్ళగానే వారు కూడా ఇమీడియట్గా స్పందించేది. అప్పటికప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి హ్యూమన్ రైట్స్ కమిషన్ని కూడా తరలించేది. అట్లాంటి సందర్భాన్ని చూసాం. ఒకసారి అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ మొత్తంగా ఉస్మానియా యూనివర్సిటీకి తరలి వచ్చి అక్కడ కరెంట్ కట్ చేస్తే, నీటిని కట్ చేస్తే, హాస్టల్స్ నుంచి విద్యార్థులను అక్రమంగా తొలగిస్తే అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించినటువంటి సంగతి. ఆ విధంగా స్ఫూర్తిని నిలబెట్టాం. మిలియన్ మార్చ్లో కూడా ఆ రోజు అన్ని రోడ్స్ అన్ని దిగ్బంధం చేస్తే మేము అదంతా కూడా తొలగించుకుంటూ పెద్ద ఎత్తున న్యాయవాదులు మొదలుగా మిలియన్ మార్చ్కు ట్యాంక్ బండ్ మీద చేరుకోవడం, తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేశారు. మిలియన్ మార్చ్లో దాదాపు నేను 6 రోజులు జైలు జీవితాన్ని గడిపాను. అంటే అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేస్తూ వాళ్ళు రకరకాల పోలీస్ స్టేషన్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్, బొల్లారం పోలీస్ స్టేషన్, ఫలక్నుమా పోలీస్ స్టేషన్, తర్వాత ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, ఇంకోటి కోర్టు దగ్గర, రకరకాల పోలీస్ స్టేషన్లకు తిప్పి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ రక్తాలు కారుతూ కిషోర్ పాటలు పాడే నిర్నాల కిషోర్ వాళ్ళతో పాటు వాళ్ళ గ్రూపు సభ్యులకు ఎక్కడ రక్తం పడిపోయి ఉన్నారు. అట్లాంటి తీవ్రమైనటువంటి సంఘటనలు, పోలీసులు దాడిలో గాయపడినటువంటి సంఘటనలు, చంద్రశేఖర్ రెడ్డి అడ్వకేటు చాలామంది దెబ్బలు తగిలి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సందర్భాన్ని చూసాం. పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకించాం. అందుకొరకే లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపరేట్ గ్రూప్ చేసి 4 లాయర్స్ ఉంటే వాళ్ళని ఇంకో పోలీస్ స్టేషన్కి తరలించారు. తర్వాత రిమాండ్ కావడం, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రిమాండ్ అక్రమము అని చెప్పి డీకే బస్సు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని బేస్ చేసుకుని అప్పుడు ఉన్నటువంటి డీజీపీ సార్ డీకే బస్సు కేసును కోర్టు చేశారు. ఆ డీకే బస్సు కేసును కోర్టు చేస్తూ అప్పుడు డీజీపీ గారు రవీంద్రరావు గారు ఉన్నారు, ఏకే ఖాన్ గారు కమిషనర్గా ఉన్నారు, తర్వాత డీసీపీ అకున్ సబర్వాల్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బాధ్యుల్ని చేస్తూ వాళ్ళు డీకే బస్సు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను ఉల్లంఘించారు. నిర్బంధించిన పోలీసులు అరెస్టు చేసిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు, నిర్బంధంలో పోలీస్ స్టేషన్లో ఉంచాల్సి వస్తే తీసుకోవాల్సినటువంటి చర్యలు, టైం లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి దాన్ని అన్నింటి కూడా మేము ఇచ్చినటువంటి పిటిషన్లో ఉల్లంఘిస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఒక ధైర్యం, దానివల్ల ఏమో జరుగుతుందని కాదు, సమాజంలో ఇట్లాంటి ఉద్యమాలు జరిగినప్పుడు పోలీసులు అణిచివేసే చర్యలకు చేపట్టినప్పుడు మనకు కూడా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలకు బేస్ చేసుకుని మనం కూడా న్యాయస్థానంలో పోరాటం చేయవచ్చనేటువంటి ఒక స్ఫూర్తిని సమాజాన్ని అందించడానికి ఆ విధంగా పిటిషన్స్ వేశాం. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం 2 పార్ట్లండి. ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడుతూనే న్యాయ వ్యవస్థలో ఈ సిస్టంలో మేము ఉన్నాం కాబట్టి ఆ రోజు సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకులు, ప్రజల నుంచి అంత వ్యతిరేకత లేదు, సీమాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకులు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఏర్పాటును అడ్డుకునేటువంటి చర్యలు ఎందుకు చేపడుతున్నారనేటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని ప్రజల ముందు మేము తెలపడానికి, ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయడానికి అనేకమైనటువంటి పిల్స్ వేశాం. అది రహేజా మైండ్ స్పేస్కు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ కేసు కావచ్చు, ఇక్కడ అమీర్పేట భూముల కేసు కావచ్చు, అనేకమైనటువంటి కేసులు వేసి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడాం. రహేజా మైండ్ స్పేస్ ప్రాజెక్టులో మేము వేసిన కేసు ద్వారా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా సమన్స్ ఇవ్వబడ్డాయి ఏసీబీ కోర్టు నుంచి. తర్వాత వాళ్ళు ఏదైతే అక్కడ కాన్స్పిరసీ చేసి, అంటే రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు కాన్స్పిరసీ చేసి 11% ఏపీఐఐసికి రావాల్సినటువంటి స్టేక్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి 0.5కు వచ్చే విధంగా, అంటే పెద్ద ఎత్తున నష్టం, అంటే 11 రావాల్సింది 0.5 అంటే 10.5 ఏపీఐసికి రావాల్సినటువంటి రేషియోను తగ్గిస్తే
దాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత కేసు వేసిన తర్వాత ఏసీబీ కోర్టులో నేనే స్వయంగా కంప్లైంట్గా ఉంటూ పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా సమన్స్ ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ ఆ 11% షేర్ ఏదైతే ఏపీఐసీస్కి రావాల్సిందో ఆ షేర్ను పునరుద్ధరించడం, ఆ విధంగా వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులు రావడం, తర్వాత అమీర్పేట్ భూముల కుంభకోణంలో కూడా పిల్లు వేసి ఏసీబీ కేసులో కేసు వేసి దాన్ని కూడా మేము ప్రైవేటు వ్యక్తుల పరం కాకుండా చూడడం, ఇంకా అనేకమైనటువంటి కేసులు. సరే, ఈ కేసులు కాకుండా మిలియన్ మార్చ్లో ట్యాంక్ బండ్ మీద ఒక కార్యక్రమం జరిగింది. ముందు రోజే పోలీసులంతా పూర్తిగా ట్యాంక్ బండ్ని కవర్ చేసిన శ్రీరంగం గారు వీళ్ళందరూ ఒక కళ్యాణ మండపంలో ఒక పెళ్లి బృందంలాగా ఉండడం, అసలు ఆ వ్యూహం అనేది ఒకసారి చెప్పండి. ఇది మేము 3 రకాల ప్లాన్ చేసుకున్నామండి. ఎవరు ఏ ప్రాంతం నుంచి చొచ్చుకు వెళ్ళాలనేటువంటి ప్లాన్ చేసుకున్నాం. కొంతమంది ట్యాంక్ బండు కట్ట ఏదైతే ఉందో లోయర్ ట్యాంక్ బండ్లో వచ్చి ఆ కట్టను ఎక్కి పైకి వెళ్ళడం, తర్వాత కొంతమంది ఈ ప్రాంతం నుంచి ఏది అంబేద్కర్ గారి స్టాచ్యూ నుంచి రావడం. నా రోల్ ఏంటంటే నేను అట్లా బేగంపేట్ ఎయిర్పోర్ట్కు ఎదురుగా ఉన్నటువంటి వల్లభ్ నగర్ ద్వారా అక్కడికి వచ్చి అక్కడ అందరం వెహికల్స్ పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి మరియట్ హోటల్ దగ్గర ఉన్నటువంటి ఫెన్సింగ్ని పెద్ద ఎత్తున ఒకటేసారి మూకుమ్మడిగా దాడి చేసి మేము అందరం కూడా చేతులకు అవి అంటే ఇదే ముళ్ళకంపలు వేశారు కదా, చేతులకు అన్నీ కూడా చుట్టుకొని ఆ ముళ్ళకంపలు లాగేసి మేము చుట్టుకురావడం అన్నీ ఎక్కడ కూడా అందరం సక్సెస్ అయ్యామండి. ఇక్కడైతే మీరు లోయర్ ట్యాంక్ బండ్ నుంచి రావడం ఏదైతే ఉందో అది పూర్తిగా వాళ్ళు తీసుకున్నారు. ఎవరు హరీశ్వర గారు ఖమ్మంకు చెందినటువంటి వీళ్ళండి ఉద్యమ సంస్థ కృష్ణయ్య గారు పీడిఎస్ స్టూడెంట్స్ తీసుకున్నారు. ఆ విధంగా అందరం కూడా పూర్తిగా అంటే పోలీస్ ఎంత నిర్బంధాన్ని విధించినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి పోరాట పటిమ మనం చేరుకోవాలి, నిర్బంధాన్ని ఛేదించాలనేటువంటి లక్ష్యం ముందు అవన్నీ కూడా పోలీసుల నిర్బంధం ఓడిపోయిందండి. అంటే అప్పుడు ఉద్యమం ఆ విధంగా ఉంది, మీకు ప్రజల్లో సపోర్ట్ అంత ఎక్కువ స్థాయిలో ఉంది. అవునండి, ఇప్పుడు ప్రజలు అడుగడుగునా మీకు ప్రజలు బ్రహ్మరథం. కరెక్ట్ అండి, మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం. అది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్డుపైకి వచ్చి వాళ్ళ భావన ఉంటుంది. ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ పోరాటం సక్సెస్ కావాలి, తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కావాలి. వీళ్ళు ఏదైతే పోరాటం చేస్తుంటారో అది తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ భవిష్యత్ తరాల కోసం చేస్తున్నటువంటి పోరాటము అని ప్రజల్లో ఆ భావన ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి నుంచి పూర్తి మద్దతు మాకు అనేక సందర్భాల్లో వారి పూర్తి మద్దతు మాకు ఉంది. ప్రతి ఒక్కరూ స్ట్రీట్లోకి వచ్చి పోరాటం చేయలేరు, అనేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. వాళ్ళ కుటుంబ నేపథ్యం కావచ్చు, లేకపోతే ఉద్యోగ నేపథ్యం కావచ్చు, అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వచ్చి ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉండదు. న్యాయవాదులుగా మాకు ఆ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఒక మిలియన్ మార్చే కాదు, ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ప్రతి చోట కూడా న్యాయవాదులు ఉండేది. అంటే అప్పుడు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధనను వ్యతిరేకిస్తూ నాయకులు అడ్డుపడ్డారో ప్రతి ఇంటికి వెళ్ళాం. ప్రతి ఇంటిలోకి చొచ్చుకొని వెళ్ళాం. అనేకమైనటువంటి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, వాళ్ళపైన పోరాటం చేసాం. నిజాం క్లబ్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవుతే నిజాం క్లబ్లో కూడా చొచ్చుకెళ్ళినటువంటి సందర్భం. అప్పుడు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పార్లమెంటు సభ్యులు కావూరు సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, ప్రభాకర్ గారు, పరకాల ప్రభాకర్ గారు అందరి ఇళ్ళలోకి చొచ్చుకెళ్ళామండి. అందరిని అడ్డుకున్నాం. అంటే ఆ రోజు వాళ్ళు ఏదైతే టీవీలలో డిబేట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల కానీ అనేక మంది విద్యార్థులు తెలంగాణ రాదో అనేటువంటి ఒక బాధతో, రాదేమోనని ఒక బాధతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం మామూలు బాగా కలిసివేసింది. అందుకొరకే ఒక్కొక్క సందర్భాల్లో కేసీఆర్ గారు ఒక ప్లానింగ్ ప్రకారం ఉద్యమాన్ని చల్లబరిచినప్పుడు ప్రజల్లో, విద్యార్థుల్లో ముఖ్యంగా ఆందోళన వ్యక్తమయ్యేది. అంటే ఆగిపోయిందేమో ఉద్యమం, ఇక తెలంగాణ రాష్ట్ర సాధన కాదేమో, ఉద్యమం చల్లబడింది అనేటువంటి భావన. అంటే కేసీఆర్ గారికి ఒక ప్రణాళిక, ఉద్యమాన్ని పీక్ తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైతే హింస జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు రాజ్యము ఆ హింస జరుగుతుందనేట్టు ఒక కారణాన్ని చూపెట్టి మొత్తం ఉద్యమాన్ని అణచివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హింస జరగకుండా, అంటే 1969లో జరిగినటువంటి విఫల ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఒక ప్రణాళికబద్ధంగా ఉద్యమాన్ని కొంచెం పైకి లేపడము, చల్లార్చడం అట్లా ఉండేది. అయితే దీనివల్ల విద్యార్థులు ఉద్వేగానికి లోనే అనేకమైనటువంటి ఆత్మహత్యలు చేసుకునేవారు.
అంటే వాళ్ళలో ఒక స్ఫూర్తిని రగిలించడానికి, ఆత్మహత్యల వైపు వాళ్ళు వెళ్లకుండా చూడడానికి మేము ఉద్యమాన్ని ఎప్పుడు కూడా లైవ్లో పెట్టాం. అంటే హైకోర్టును కేంద్రంగా చేసుకొని కూడా ఉద్యమం చేశాం. మీకు తెలుసు, హైకోర్టు అనేది ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా, రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి ఒక అత్యున్నత న్యాయస్థానం. అంటే హైకోర్టును కేంద్రంగా ఎందుకు ఉద్యమం చేశామంటే విద్యార్థుల్లో ఆ భావోద్వేగాలన్నీ అట్లే నిలబెట్టడానికి, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి హైకోర్టును కేంద్రంగా చేసుకొని ఉద్యమం చేశాం. మీకు తెలుసు, అప్పుడు ఒక న్యాయమూర్తి గారు కూడా రాజీనామా చేయడం అంత జరిగింది. అది ఒక పెద్ద చరిత్ర మాకు గర్వకారణం కూడా. ఎందుకంటే మాకు కోర్టులను ఎప్పుడు కూడా కించపరచాలనేటువంటి ఉద్దేశం కానీ, న్యాయమూర్తులను కించపరచాల్సినటువంటి ఉద్దేశం కానీ, కొందరు న్యాయమూర్తులను టార్గెట్గా చేసుకొని మేము చేసిన ఉద్యమం కాదు. ఎవరైతే హైకోర్టులో కూడా ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారో, ఉద్యమం జరిగినప్పుడు హైకోర్టును మేము బైకాట్ చేసినప్పుడు బైకాట్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, కావాలని ఇంకా విద్వేషాలు రగిలించడానికి మేము పనిచేస్తాము, మిగతా వాళ్ళు పని చేయకుండా మేము చూస్తామనేటువంటి ఆ భావన కలిగించినప్పుడు మాత్రం ఆ కోర్టులను టార్గెట్గా చేసుకుని మేము పనిచేసాం తప్ప వాళ్ళని కించపరచాలని కానీ, న్యాయ వ్యవస్థ పైన గౌరవం లేకుండా కాదు. ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టును మేము టార్గెట్గా చేసుకుంటే ఢిల్లీ కూడా కదిలి వస్తుందనేటువంటి ఉద్దేశం చేసినటువంటి ఉద్యమం. ఓకే. సో మీకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా గౌరవం ఉంది, నమ్మకం ఉంది చెప్తున్నారు. కానీ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంది అనే విషయాన్ని మీరు పై అధికారుల వరకు తీసుకెళ్లకుండా మీకు మీరుగా పోరాటం చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనుకో? ఒకటండి, మీరు బాగా మంచి ప్రశ్న ఇది. సమాజం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థలో పనిచేస్తారు. న్యాయ వ్యవస్థలో పనిచేసినటువంటి జడ్జిలను మనం న్యాయమూర్తులు అని పిలుచుకుంటాం. అంటే ఒక భగవంతుకి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఇచ్చి వాళ్ళని ఆ స్థాయిలో కూర్చోబెట్టాం. ఈ న్యాయమూర్తుల పైన ప్రజలకు అనేకమైనటువంటి నమ్మకాలు ఉంటాయి. కానీ కొంతమంది అవినీతి పరులైనటువంటి న్యాయమూర్తుల వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు వస్తూ ఉంది. అట్లాంటి న్యాయమూర్తులు తమ పద్ధతిని మార్చుకోవాలి. నేను బార్ అసోసియేషన్లో అనేకమైనటువంటి పదవుల్లో పనిచేసినప్పుడు అనేకమైనటువంటి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశాను, జనరల్ సెక్రటరీగా పనిచేశాను, ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. కాబట్టి తర్వాత పోరాట నేపథ్యం కాబట్టి ఎవరికి భయపడేటువంటి వ్యక్తిత్వం లేదు. కాబట్టి ఈ అవినీతి సంఘటనలన్నీ కూడా నా దృష్టికి వచ్చినప్పుడు ముందుగా అక్కడ ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళేవాడిని. సార్, ఈ విధంగా జరుగుతుంది ఆ కోర్టులో, మీరు కూడా మీకు ఉన్నటువంటి అవకాశాలు, మీకున్నటువంటి వ్యవస్థల ద్వారా మీరు కూడా విచారణ చేపట్టండి, నిజమా లేదా తెలుసుకోండి అని చెప్పేవాడిని. ఆ విధంగా కొంతమంది మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ఎవరైతే ఉంటారో విచారణ చేపట్టి ఆ జడ్జిని పిలిచి పద్ధతి మార్చుకొని చెప్పమనేటువంటి సందర్భాలు కూడా మేము చూస్తున్నాం. ఏ న్యాయమూర్తిని కూడా రాజీనామా చేసే విధంగా లేకపోతే జైలుకు పంపించే విధంగా మా చర్యలు ఎప్పుడు లేవండి. కొన్ని సందర్భాలు అంటే మితిమీరి అవినీతికి పాల్పడినప్పుడు మాత్రమే మేము ఆ విధంగా చేశాం. ఆ విధంగా చేశామంటే మేమేదో డైరెక్ట్ వెళ్ళి ఏసీబీ కోర్టుకు ఏసీబీ పోలీసు కంప్లైంట్ ఇవ్వడము, లేకపోతే ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేది కాదు. మేము అక్కడ ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఎవరైతే ఉంటారో మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గారికి కంప్లైంట్ ఇచ్చేవాడిని, లేదంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కంప్లైంట్ ఇచ్చేవాడిని. కంప్లైంట్ ఇస్తే ఊరికనే కంప్లైంట్ ఇస్తే తీసుకోరండి, ఆధారాలు పెట్టాలి. అయితే నాంపల్లి కోర్టులో నేను పనిచేస్తున్నప్పుడు ఒక ఎన్డీపీఎస్ కేసులో, మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి కేసులో ఒక విద్యార్థిని, ఎంటెక్ స్టూడెంట్, అతను మంత్రికి చెందినటువంటి ఒక పూర్ బ్రాహ్మణ్, వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుకుంటాడు. అతను ఎంటెక్ చదువుకుంటూ ఇక్కడ అమీర్పేట్లో ఉన్నటువంటి ఐటీ కోర్సు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేస్తూ బయట నుంచి ఎవరైతే ఫారిన్ స్టూడెంట్స్ వస్తారో ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుకోవడానికి 15 రోజుల కోర్సు, 1 మంత్ కోర్సు ఇవన్నీ ఉంటాయండి. అక్కడ చదువుకునేటువంటి వ్యక్తులకి అక్కడ ఉన్నటువంటి అక్కడికి ఉన్నటువంటి హోటల్స్లో లేకపోతే వర్కింగ్ మెన్స్ హాస్టల్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత అతనిది. అట్లే నైజీరియన్స్ వచ్చినప్పుడు ఒక నైజీరియన్ స్టూడెంట్కి అక్కడ అతను ఒక హోటల్లో అకామిడేషన్ ప్రొవైడ్ చేశాడు. అయితే ఈ కేసులో చెప్పినటువంటి ఆరోపణలు ఏమంటే, అతను ఎవరైతే నైజీరియన్కి అకామిడేషన్ ఇచ్చారో ఆ హోటల్ రూమ్లో తర్వాత ఇంకో నైజీరియన్ వచ్చాడని, వాళ్ళు హోటల్ వెకేట్ చేసి పోస్తే ఒక బ్యాగ్ వదిలిపెట్టారని, ఆ బ్యాగు వాళ్ళకు డౌట్ వచ్చిందని దానిపైన వాళ్ళు ఎక్సైజ్ పోలీస్కి
జనరల్గా ఎవరికైనా మన కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇస్తాం. ఇక్కడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఆ బ్యాగ్ సీజ్ చేసి దాంట్లో ఏదో పౌడర్ దొరికిందని, ఈ అకామిడేషన్ ఈ అబ్బాయి ద్వారా జరిగింది కాబట్టి ఇతన్ని కూడా బాధ్యుని చేస్తూ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ చేస్తూ వాళ్ళు నైజీరియన్స్ పారిపోయారు కాబట్టి ఈ పిల్లగారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. మేము న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకెళ్ళాను. నా కేసు అండి. న్యాయమూర్తి గారి దృష్టికి వెళ్ళాను. ఈ కేసులో ఏం లేదండి, కేవలం ఇతను అకామిడేషన్ ప్రొవైడ్ చేసేంతవరకు ఇతని బాధ్యత. అది కూడా ఒక డౌట్ క్రియేట్ చేస్తుంది. ఏదైనా మనకు అనుమానం వచ్చినప్పుడు ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇస్తాం. ఇక్కడ ఎక్సైజ్ పోలీసులో కంప్లైంట్ ఇచ్చారంటే ఈ పిల్లగాన్ని ఎవరో ఇంప్లికేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఇది పూర్తిగా పరిశీలించి అతనికి బెయిల్ ఇవ్వాలని చెప్పి నేను ఆర్గ్యూ చేశాను. 1 కాదు 2 కాదు 3 4 బెయిల్ అప్లికేషన్స్ ఆర్గ్యుమెంట్ అయిపోయాయండి. అయితే మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అనేకమైనటువంటి స్పెషల్ కోర్ట్, అది NDPS కేసులు విచారించే స్పెషల్ కోర్ట్. అయితే అప్పటికే 50 రోజులు గడిచిపోయింది. ఆ పిల్లగాని పేరెంట్స్ జైల్లో ములాఖత్కు వెళ్ళారు. చింతలగూడ జైల్లో అతను కలవడానికి వెళ్ళినప్పుడు అందరు మాట్లాడుతున్నారు. ఇక్కడ అతను డబ్బులు ఇస్తే నేను బెయిల్ ఇస్తాడట, డబ్బులు ఇవ్వకపోతే బెయిల్ ఇవ్వడట, మీరు ఏ ప్రయత్నం చేయలేండి, నేను మీరు ఈ విధంగానే నన్ను జైల్లో ఉంచితే నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంటానని వాళ్ళ పేరెంట్స్కి తెలియజేయడం. వాళ్ళ పేరెంట్స్ వచ్చి నాకు విషయం చెప్తే మీరు కావాలంటే మీ బెయిల్ అప్లికేషన్ తీసుకెళ్ళండి, వేరే అడ్వకేట్తో వేయించుకోండి, నేనేది ప్రయత్నాలు చేయనని చెప్పడం. లేదు సార్ మీరే ఉండాలని వాళ్ళు చెప్పడం. తర్వాత వాళ్ళు ఏ విధంగా నువ్వు జడ్జి గారిని కలవడము, 7.5 లక్షల రూపాయలు చెల్లించిన తర్వాత ఆ పిల్లగానికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాలు ఏమి నాకు తెలియదు. బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళు నా ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయాల్ని వాళ్ళు కన్ఫెస్ చేశారు. నా ముందర ఒప్పుకున్నప్పుడు ఏ విధంగా పే చేశారు 7.5 లక్షలు అంటే, ఆమె వాళ్ళ తల్లి ఏడ్చిందండి నా ముందు. నాకున్నటువంటి మంగళసూత్రాన్ని కూడా కుదబెట్టాను, మా గోల్డ్ అమ్ముకున్నాము అనే విషయాన్ని స్పష్టం చేసినప్పుడు నేను ఈ విషయాలన్నీ నా కంప్లైంట్లో పేర్కొంటూ హైకోర్టు కంప్లైంట్ ఇచ్చాను. హైకోర్టు వాళ్ళు నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ను నన్ను అది అఫిడవిట్ సబ్మిట్ చేయమన్నారు ఆన్ ఓత్. సో నేను అఫిడవిట్ సబ్మిట్ చేశాను. అఫిడవిట్ సబ్మిట్ చేసిన తర్వాత అది MHA గారికి ఎంక్వైరీకి పంపించారు. MHA గారు కూడా నన్ను పిలిచారు, అన్నీ అడిగారు. అడిగిన తర్వాత వాళ్ళు కూడా అన్నీ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళు హైకోర్టుకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. హైకోర్టు వారు MHA గారు ఇచ్చినటువంటి రిపోర్టును బేస్ చేసుకుని ACBకి ఆ కేసును పంపించారు. ACB వాళ్ళు కూడా ముందు మళ్ళీ అందరిని, నాతో పాటు వాళ్ళందరినీ కూడా విట్నెస్లను ఎగ్జామిన్ చేసి ఎక్కడైతే వీళ్ళు బంగారం కుదబెట్టారో కాల్ డేటా అంతా సేకరించిన తర్వాత, కాల్ డేటా కూడా సేకరించారు, మాట్లాడిన వాళ్ళు ఎవరు ఇది డీల్ చేశారు, ఎక్కడ బంగారం కుదబెట్టారు, ఎక్కడ బంగారం అన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు హైకోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చి అరెస్ట్ చేయమని. ఎంత దుర్మార్గం అండి. ఎవరి ద్వారా నడిపాడు సార్ ఇదంతా? 2 అడ్వకేట్స్ అండి. వాళ్ళ మీద మన కంప్లైంట్ ఇవ్వలే. ఆ 2 అడ్వకేట్స్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను సర్వీస్ నుంచి తొలగించారు అతన్ని. కదా తీరా చూస్తే ఆ కేసులు ఎవరైతే ముద్దా అరెస్ట్ చేయబడ్డాడో, అదైతే పౌడర్ దొరికిందని కేసు పెట్టారో, దాన్ని నార్కాటిక్ సబ్స్టాన్స్ అన్నారో, మాదక ద్రవ్య పదార్థం అన్నారో, ఇప్పుడు ఎక్స్పర్ట్ రిపోర్ట్ ప్రకారం అది మాదక ద్రవ్య పదార్థం కాదు, అది వట్టి పౌడర్ అని రిపోర్ట్ వచ్చిందండి. ఇప్పుడు అతను ఏదైతే 55 రోజులు ఆ విద్యార్థి ఎంటెక్ స్టూడెంట్, అతని పాస్పోర్ట్ సీజ్ చేశారు. యూఎస్కి వెళ్ళలేని పరిస్థితి, బయట ఉన్నత చదువుకు వెళ్ళలేని పరిస్థితి. ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, తండ్రి ఆటో డ్రైవ్ చేసుకుని పిల్లగాడిని చదివించాడు. ఆ పిల్లగాడు ఫర్దర్ చదువుల కోసము సాయంత్రం ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని జీవితం గడుపున్నటువంటి వ్యక్తి 55 రోజులు జైల్లో ఉంటే ఆ జైలు జీవితాన్ని ఎవరు ఇస్తారు వాపస్? ఇప్పుడు ఆ అబ్బాయికి జరిగిన నష్టం ఎవరు భర్తీ చేస్తారు? మరి కోర్టులో వహించి ఇప్పుడు అతను ఖచ్చితంగా కనుక ఎవరైతే పోలీసుల పైన, ఈ వ్యవస్థ పైన కేసు వేస్తే ఆయనకు నష్టపరిహారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎవరు ముందుకు రాదు. అనేకమైనటువంటి ధైర్యాన్ని చెప్పినప్పుడు పోనీలేండి, ఇంకా చాలులేండి అనేటువంటి ఒక ఇది ఉంటుంది. అదే ఆ భయమే ఇప్పుడు ఇటువంటి అధికారులకు ఒక భరోసా, ఒక లెసన్ ఈ కేసు ద్వారా చెప్పినప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఇట్లాంటి చర్యలు చేపట్టారండి. నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను. అతను ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి భయపడుతూ ఉన్నాడు రిపోర్ట్ వచ్చిన తర్వాత. అంటే ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మళ్ళీ రెండోసారి కూడా పంపించారు. రెండోసారి పంపించినా కానీ మళ్ళీ ఎక్స్పర్ట్ అదే ఒపీనియన్ ఇచ్చాడు. ఇప్పుడు అది కేసు కొట్టివేయబడింది. అన్యాయం కదా సార్? అది చాలా అన్యాయం. అతను డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, పాస్పోర్ట్ సీజ్ చేయబడ్డది, అనేకమైనటువంటి మానసిక క్షోభకు గురయ్యారు. సొసైటీలో అతను
ఒక డిఫేమ్ చేయబడ్డాడు. అనేకమైనటువంటి పేపర్లో ఆ వార్తలు వచ్చాయి. ఎవరిస్తారు ఆ జీవితాన్ని? ఇట్లాంటి సందర్భాల్లో మాకు ఒక సంతృప్తి, ఈ వృత్తిలో ఉన్నందుకు ఇట్లాంటి వ్యక్తులను కాపాడాము, మళ్ళా సమాజంలో గౌరవంగా నిలదొక్కునే విధంగా నిలబెట్టాం. ఆ పిల్లగాడు ఏమన్నాడంటే వాళ్ళ తల్లిదండ్రులు మేము ఆత్మహత్య చేసుకుంటామంటే అనేటువంటి మాటలు మాట్లాడారు. ఈ సిస్టాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఏదో నేను వాళ్ళని బాధ పెట్టాలనో, తప్పులు చేయనటువంటి న్యాయమూర్తులు ఏదో తప్పుడు కంప్లైంట్ ఇచ్చానో కాదండి. ఎప్పుడు కానీ హైకోర్టు ఊరికనే కేసు రిజిస్టర్ చేయమనిలే, అనేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయించి ఎంక్వైరీ చేయించింది ఎంఎల్ఏ గారి ద్వారా, ఏసీబీ అఫీషియల్ ద్వారా, హైయెస్ట్ ఏసీబీ అఫీషియల్ మంచి పొజిషన్లో ఉన్న ఏసీబీ అఫీషియల్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించిన తర్వాత ఎక్కడ డబ్బులు పెట్టారు, ఎక్కడ బంగారం అమ్మారు, ఎక్కడ బంగారం కుదువు పెట్టారు, ఎవరి ద్వారా పోయింది, కాల్ డేటా అంతా సేకరించిన తర్వాత ఏసీబీని కేసు రిజిస్టర్ చేయమని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశించారు. అంటే అట్లాంటి హైకోర్టు అనేక మంది న్యాయమూర్తులను కూడా, అవినీతికి పాల్పడినటువంటి న్యాయమూర్తులను కూడా తొలగించారు సర్వీసెస్ నుంచి. ఇది నిజంగా ఈ వ్యవస్థను కాపాడుకునేటువంటి ఒక మంచి నిర్ణయం మేము తీసుకున్నాం. ఇక ముందు భవిష్యత్తులో రాబోయే న్యాయవాదుల్లో కూడా రెండు రకాలు ఉంటారండి. సొసైటీలో వాళ్ళు సొసైటీలో ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్ ప్రతి దగ్గర ఉంటాయి కాబట్టి, మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి అందరి న్యాయవాదులు మంచి వాళ్ళను, అందరి న్యాయమూర్తులు మంచి వాళ్ళను, అందరు చెడ్డ వాళ్ళని కూడాను. ఎవరైతే న్యాయం కోసం ప్రజల పక్షాన పోరాడాలనుకుంటారో, ఈ వ్యవస్థను కాపాడాలనుకుంటారో, మేము ఇప్పుడు మా జీవితంలో 32 ఏళ్ళు న్యాయవాదిగా పనిచేశాను. ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది కాబట్టి మనము పోరాటం చేయవలసిందే. ఎవరైనా తప్పులు చేస్తే ఇప్పుడు అనేకమైనటువంటి బెదిరింపులు వస్తాయండి. మేము ఇప్పుడు నేను పిలిచివేసినప్పుడు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా పిలిచివేసినప్పుడు, నీకు 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, నువ్వు మార్నింగ్ వాకింగ్కి వెళ్తావు, నీకు ఒక మంచి ఫ్రెండ్గా నీకు సజెస్ట్ చేస్తాను, మీరు రెబల్ అని తెలియక నీకు చెప్పేవారండి. అనేక మంది ఆఫీసర్స్ ఫోన్ చేసి, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు చెప్తున్నా, ఇది ఒక బెదిరింపే, నువ్వు కావాలంటే గన్ లైసెన్స్ తీసుకో, నాకు ఎప్పుడు కానీ అవసరం లేదని చెప్పేవాడిని. అట్లా మనము సమాజంలో జరుగుతాయి. అంటే మీరు న్యాయ వృత్తిని కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా మీరు తీసుకున్నారు. ఖచ్చితంగా అండి. రెండు, ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చెడును మనం ప్రక్షాళన చేసుకున్నప్పుడే సమాజంలో మనం కొంతవరకైనా న్యాయం నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి నా ఉద్దేశం. ఓకే సార్, ఇక మీ అడ్వకేట్ ప్రొఫెషన్ కాసేపు పక్కన పెడితే, ఇప్పుడున్న ప్రొఫెషన్ సీఎం గారు మీకు పిలిచి ఈ పోస్ట్ ఇవ్వడం, దీన్ని మీరు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు? మీ అచీవ్మెంట్ ఏం కానీ చూపిస్తున్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతలు నన్ను పెట్టిందండి. విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్గా, తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్గా ఒక పెద్ద బాధ్యతలు నన్ను పెట్టింది. మీకు తెలుసు, రాష్ట్రం రాకముందు ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఈరోజు విద్యుత్ ఏ విధంగా అందుతుంది ప్రజలకి. అప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే అసలు చీకటి రాజ్యం అవుతుంది. మీకు తెలుసు, హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో అనేకమైనటువంటి ఇండస్ట్రీ వాళ్ళు, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు, పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు పవర్ హాలిడేస్ ద్వారా అనేకమైనటువంటి నష్టాలకు గురై అనేకమైన ఉద్యమాలు చేసి ఉద్యోగాలు పోయి, ఫ్యాక్టరీలు మూతపడి, తర్వాత మనకు డొమెస్టిక్ పవర్ సప్లై కూడా చాలా తక్కువగా ఉండేది, పవర్ కట్స్ ఉండేవి. పొద్దున పిల్లల్ని స్కూల్ పోవాలన్నా, ఆఫీస్కి పోవాలన్నా ఆ సమయంలో పవర్ కట్స్ ఉంటే ఎంత ఇబ్బందులకు గురయ్యేవారు అనేటువంటి విషయాలన్నీ మనకు అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారం అవుతుంది అనేటువంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ కాంతులు వెదజల్లుతున్నాయో కూడా మనకు తెలుసు. ప్రభుత్వము వ్యవసాయదారులకు వ్యవసాయదారులకు పూర్తిగా ఉచితమైనటువంటి కరెంట్ అందజేస్తూ ఉంది. అదేవిధంగా సెలూన్స్కి, ల్యాండ్రీస్కి కూడా ఉచిత కరెంట్ని అందజేస్తూ ఉంది. కొన్ని సెక్షన్స్కి, పౌల్ట్రీ రంగానికి, చేనేత రంగానికి కూడా సబ్సిడీ రేట్లో విద్యుత్తును అందజేస్తూ ఉంది. ఈరోజు అట్లాంటి విద్యుత్ సంస్థకి రెగ్యులేటర్ చైర్మన్గా నన్ను నియమించడం నిజంగా నేను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక పెద్ద బాధ్యత నా పైన ఉంది. ఈ పెద్ద బాధ్యత ఏంటంటే, విద్యుత్ అనేది చాలా ముఖ్యమైన వనరు. ఈరోజు వ్యవసాయదారులు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఈరోజు అనేకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా తెలంగాణ ప్రాంతం అంతా కూడా నీరు అందుతూ ఉంది. 24 గంటల ఉచిత కరెంట్ అందుతూ ఉంది. ఈ ఉచిత కరెంటుని, విద్యుత్తుని, నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి వనరులు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఉచితంగా విద్యుత్ ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం, నీరు కూడా అవైలబుల్ ఉంది కాబట్టి అనవసరంగా నీటిని మనం పంపు సెట్ నడిపించినట్టు నీటి వృధా అవుతుంది, విద్యుత్ వృధా అవుతుంది. అందుకొరకు నేను ఒక ఆర్టికల్ రాశాను. పంజాబ్ రాష్ట్రంలో పానీ బచావ్ పైసే కమావ్ అనేటువంటి స్కీమ్ ఉంది. దాన్ని వరల్డ్ బ్యాంక్ కూడా రికగ్నైజ్ చేసింది. ఏంటంటే ఒక వ్యవసాయదారుడు తన పంపు సెట్కు వినియోగించే విద్యుత్ ఒక నెలకి 1000 యూనిట్లు ఉంటే అతను కనుక పొదుపుగా వాడి 800 యూనిట్ల వరకు కనుక తీసుకొచ్చినట్టయితే అతను పొదుపు చేసిన 200 యూనిట్లకి 200 ఇంటూ 4 800 రూపాయలు ఆ రైతు యొక్క అకౌంట్లో ప్రభుత్వము పే చేస్తూ ఉంది. దీనివల్ల 2 బెనిఫిట్లు, అక్కడ నీటి వనరు వినియోగం సక్రమంగా జరుగుతుంది, విద్యుత్ వనరు వినియోగం సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా రైతుకు ఆ 200 మిగిలించిన 200 యూనిట్లకి 800 రూపాయలు బెనిఫిట్ అవుతూ ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ 2 వనరులు కూడా ఎంత ఇంపార్టెంటో. మీరు కూడా ఆ విధంగా ఈ 2 వనరులను కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశాలు కనుక మనం చూసినట్టయితే ఎవరు కూడా వరి పంటని వేయరు. ఎందుకు వేయరంటే వరి పంటకు మనం 1 కేజీ రైస్ను పండించడానికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. మనము నీటిని కరెంటుని కనుక డబ్బుల్లో కొలిస్తే 5,000 రూపాయలు 1 కేజీ బియ్యం పండించడానికి ఖర్చు అవుతుంది. ఈరోజు మనకు మార్కెట్లో 50 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది కేజీ రైస్. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఈ 2 వనరులను కాపాడుకోవడానికి మన దగ్గర నుంచి వాళ్ళు కావాల్సినటువంటి బియ్యాన్ని కొనుక్కుంటారు తప్ప వాళ్ళు బియ్యాన్ని పండించరు. అంటే అక్కడ వేరు, మందేమో పూర్తిగా వ్యవసాయదారు. అందుకొరకే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడు మనము అంటే యావరేజ్ రేషియో ఇప్పుడు వరి పండించడానికి నీటి వినియోగం రేషియో కనుక చూసినట్టయితే 2 మీటర్స్ పైన వాడుతున్నామని. యాక్చువల్గా వరి పండించడానికి కావాల్సినటువంటి నీటి వినియోగము 90 సెంటీమీటర్లు సరిపోతుందండి. 2 మీటర్లు వాడుతూ ఉన్నాం యావరేజ్గా. ఈ విధంగా దుర్వినియోగం అవుతుంది. వ్యవసాయ అధికారులు కూడా ఇట్లాంటి స్పెషలిస్టులు అంటే నీటి వినియోగం ఎంత చేయాలి, ఏ పంటకు నీటి వినియోగం ఎంత అవసరమో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రైతు సమన్వయ సంఘాలు ఏర్పడబడ్డాయి, రైతు సంఘాల భవనాలు ఏర్పడబడ్డాయి. అక్కడ కూడా ఇవన్నీ కూడా పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఒక విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్గా ఇప్పుడు ప్రభుత్వము 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుందండి. కానీ విద్యుత్ సంస్థలు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయి. ఎందుకు కూరుకుపోయాయి అంటే అనేకమైనటువంటి సంస్కరణలు చేపట్టాయి. కొంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు. అంటే ఈ మౌలిక మార్పులు తీసుకొచ్చేటువంటి సందర్భంలో 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. తర్వాత అప్పుడు మనకున్నటువంటి పవర్ క్రైసిస్ని దృష్టిలో పెట్టుకొని వేరే రాష్ట్రాలతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. అంటే మళ్ళీ సోలార్ పవర్ పాలసీ తీసుకొచ్చాం. ఆ రోజు ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో రేట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం దాంతో కంపేర్ చేస్తే మనకు ఉచిత అంటే విద్యుత్ చాలా తక్కువ రేట్లో లభించేటువంటి అవకాశం కూడా ఉంది. కాకపోతే ఆ అగ్రిమెంట్స్ ఏవైతే చేసుకున్నారో 25 సంవత్సరాలు చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ కాబట్టి ఈరోజు విద్యుత్ సంస్థలపైన ఆర్థిక భారం పడింది. అంతేకాకుండా ఈరోజు ఈ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి జనరేషన్ చేయడానికి ఏదైతే మనం కోల్ వాడతామో ఆ కోల్ ప్రైసెస్ పెరిగింది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగాయి. దీనివల్ల విద్యుత్ సంస్థలపైన పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతూ ఉంది. తర్వాత ఈరోజు విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగాలకు కూడా మంచి జీతాలు ఇస్తున్నాయి. ఏ సంస్థలు లేవు అంత జీతాలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు అనేకమైనటువంటి మౌలిక మార్పులు తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్తు అదనంగా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా నిలిపారని చెప్పేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కూడా ఇచ్చి మంచి శాలరీస్ ఇస్తూ ఉన్నాయి. కానీ విద్యుత్ సంస్థలు నష్టంలో కూరుకుపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత అంటే ఇప్పుడు విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్గా కేవలము ఏ రంగానికి ఎంత విద్యుత్ యూనిట్ రేట్లు నిర్ణయించే బాధ్యతనే కాకుండా అంటే డొమెస్టిక్ వాళ్ళకి ఏ రేటుకి ఇవ్వాలి, కమర్షియల్ వాళ్ళకి ఏ రేటుకి ఇవ్వాలి, ఎల్టీ ఉపయోగించే వినియోగదారులకు ఏ రేట్లు ఇవ్వాలి, హెచ్టీ పవర్ ఉపయోగించే వాళ్ళకి ఏ రేట్ల విద్యుత్ రేట్లు ఇవ్వాలి, లేకపోతే ఇండస్ట్రీకి ఏ రేట్లో విద్యుత్ ఇవ్వాలి అనేటువంటి రేట్లను నిర్ణయించే బాధ్యతనే కాకుండా విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి నష్టాలను కూడా పూడ్చుకునే విధంగా మరింత ఆర్థిక భారం విద్యుత్ సంస్థలపైన పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంది. కాబట్టి మేము రానున్న రోజుల్లో ప్రతి జిల్లాకు వెళ్తాం, రైతులతో కలిసి సమావేశాలు ఏర్పరచుకుంటాం, రైతుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం,
ఫీడ్బ్యాక్ తీసుకొని ఎన్ని గంటలు అసలు వాళ్ళకి పవర్ అవసరం ఉంది, ఏ విధంగా కరెంటుని నీటిని పొదుపుగా వాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి స్పష్టం చేస్తూ ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ను కూడా ప్రభుత్వానికి అందజేసేటువంటి బాధ్యత మేము తీసుకోబోతా ఉన్నాం. ఓకే, అంటే మీరు అగ్రికల్చర్ వైపే కాకుండా ఇప్పుడు కన్జ్యూమర్ వైపు తీసుకున్నాం అనుకుంటాం, వీళ్ళ మీద కూడా అవగాహన తీసుకొస్తే, అంటే మనుషులు ఇంట్లో లేనప్పుడు లైట్లు ఆపాలి, లేదా 0 వోల్ట్ బల్బ్స్ పెట్టినా కరెంటు కాలుతుంది, అటువంటి అవగాహన కార్యక్రమం ఏం చెప్పారు? అది మంచి ప్రశ్న అండి మీరు అడిగింది. అందుకొరకు మేము ఏమంటున్నామంటే కంపల్సరీ మనము ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెట్టుకోవాలి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఇప్పుడు ఏ విధంగానైతే మనం ఇంట్లో వినియోగిస్తున్నటువంటి టీవీకి మనము కనెక్షన్ తీసుకుంటాము, కేబుల్ కనెక్షన్ కావచ్చు, లేకపోతే డిష్ కనెక్షన్ కావచ్చు, మనకు అన్నీ తెలిసిపోతాయి. ముందే పేమెంట్ చేస్తాం కాబట్టి ఏ ఛానల్కి ఎంత రేట్ ఉంటుంది అట్లని తెలిసిపోతుంది. ఇప్పుడు కరెంటుకు సంబంధించి కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే ఇప్పుడు బిల్లింగ్ లాసెస్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా అగ్రిగేట్, కమర్షియల్ అండ్ ట్రాన్స్మిషన్ లాసెస్ ఉన్నాయి. ఇవన్నీ లాసెస్ వల్ల కూడా విద్యుత్ సంస్థలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. మీరు బిల్లింగ్ లాసెస్ నిన్న మొన్న పేపర్లో వార్తలు చూసుంటారు, దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే వినియోగించుకొని బిల్లు చెల్లించకపోవడం, లేకపోతే పిల్ఫరేజ్, లేకపోతే థెఫ్ట్, ఇవన్నీ చేయడం ద్వారా ఇవన్నిటిని కూడా ఈ సాంకేతికతను అంటే డే టు డే ఏదైతే టెక్నాలజీ డెవలప్ అవుతుందో ఆ టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత విద్యుత్ సంస్థలపైన ఉంది. ఇప్పుడు మనకు వ్యవసాయ రంగానికి ఏదైతే మనం విద్యుత్తును సరఫరా చేస్తున్నాం దానికి లెక్కలు లేవు, ఎందుకంటే ఎక్కడ కూడా మీటర్ లేదు. అందుకొరకు మేము ఏం చెప్తా ఉన్నామంటే ప్రతి మోటార్కు మీటర్ కాకుండా ప్రతి ఫీడర్కు, అగ్రికల్చర్ ఫీడర్కు ఖచ్చితంగా మీటర్ పెట్టాల్సినటువంటి బాధ్యత విద్యుత్ సంస్థలపైన ఉంది. అది కూడా మెజర్ జరగాలి. మెజర్ జరిగితేనే ఖచ్చితంగా వాళ్ళు ఎంత విద్యుత్తును వ్యవసాయ వినియోగదారులకు అందిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. 11,000 కోట్లు బడ్జెట్లో కేటాయించి ప్రతి నెల 883 కోట్లు చెల్లిస్తుందండి. అది అగ్రికల్చర్ ప్లస్ ఇరిగేషను రెండింటి కలిసి. మిగతా వాటికి ఏదైతే సబ్సిడీ రేట్లు ఇస్తున్నారో పౌల్ట్రీ రంగానికి, చేనేత రంగానికి, ఈ సెలూన్స్కి, ల్యాండ్రీస్కి ఇచ్చేదాన్ని కూడా ప్రభుత్వం ప్రతి నెల డబ్బులు రిలీజ్ చేస్తుంది. అయినప్పుడు కూడా విద్యుత్ సంస్థలు ఈ నష్టాల్లో కోల్పోతున్నాయి. విద్యుత్ సంస్థలు అంటే కార్పొరేషన్స్ ఎప్పుడు కూడా లాభాలు నష్టాలు బేరీజ్ వేసుకోవాలి. ఎక్కువ నష్టాల్లో కూరుకుపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంటుంది. అందుకొరకే వచ్చినటువంటి సాంకేతికను, టెక్నాలజీని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు కూడా అందిపుచ్చుకొని ఇప్పుడు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అంటా ఉన్నారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెట్టాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది. అది 8,000 రూపాయలు అవుతుండొచ్చు, 6 నుంచి 8,000 రూపాయలు అవుతుండొచ్చు. అది కన్జ్యూమర్ మీద ఎలాంటి బర్డెన్ పడకుండా విద్యుత్ సంస్థలే అవి కనుక పెట్టినట్టయితే వాళ్ళకు వాటి ద్వారా వచ్చేటువంటి అంటే కొంతకాలంలో ఇప్పుడు పెట్టినటువంటి పెట్టుబడి కొంతకాలంలో లాభాల బాట పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిల్లింగ్ 100% వచ్చేటువంటి అవకాశం. అంటే ఇకపై మనం కరెంటు బిల్లు రాకుండా మనకి ఆల్రెడీ తెలుస్తుంటుంది, అన్నీ తెలుస్తున్నాయండి. మీకు పీక్ అంటే ఇప్పుడు కరెంటు ఏ టైంలో వాడుకుంటే తక్కువ బిల్లు వస్తుంది అంటే కరెంటు లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు, విద్యుత్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎస్ఎల్డి ప్రైమ్ టైం, నాన్ ప్రైమ్ టైం పెడుతుంది. మనం ఇప్పుడు నాన్ ప్రైమ్ టైం ఉంటుంది. ఇప్పుడు అందరు మార్నింగ్ స్కూల్స్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు, అందరు మార్నింగ్ అన్నీ ఆన్ చేసుకుంటాం. ఇంట్లో గీజర్స్ నడుస్తుంటాయి, వాషింగ్ మిషన్స్ నడుస్తుంటాయి, తర్వాత మీకు మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ నడుస్తుంటాయి. ఇప్పుడు స్టవ్స్ కూడా అన్నీ నడుస్తుంటాయి. అది అప్పుడు చాలా కరెంటు వినియోగం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కనుక మనం వినియోగించినట్టయితే రేట్ ఎక్కువ ఉంటుంది. కొన్ని మధ్యాహ్నం పూట వాడుకోవచ్చు, అప్పుడు తక్కువ వినియోగం ఉంటుంది. మన బోర్వెల్ పంపింగ్ చేసి వాటర్ పంపింగ్ ఉంది అనుకోండి మోటార్, అది నైట్ టైము లేకపోతే ఆఫ్టర్నూన్ టైం వేసుకుంటే అప్పుడు వినియోగించే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అప్పుడు రేటు తక్కువ. ఇవన్నీ కూడా మనకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లో తెలుస్తుంది. ఇవన్నీ ఈ పథకం ఎప్పటిలోకి రావచ్చండి? ఇప్పుడు మన దగ్గర సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉందండి. ఒకటి జీడిమట్ల ప్రాజెక్టు, అది మీకు ఎస్ఆర్ నగర్లోనే ఉంది. దాన్ని కూడా మేము విజిట్ చేసిన తర్వాత దాని మీద నేను ఆర్టికల్స్ రాసిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్, అక్కడ ఉన్నటువంటి రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్స్ వీళ్ళంతా వచ్చి విజిట్ చేసిపోయారు. దీనికి మనకు అవార్డు కూడా వచ్చింది. ఇట్లాంటి వాటిని మనము ఎక్కువగా పబ్లిసిటీ చేసుకోవాలి. ఇది ఒక సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఈసీఏఎల్ వారు, ఎన్ఎంఆర్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటిది అది. దానికి నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది. మనం ఒక సక్సెస్ఫుల్గా రన్ చేసి ఉన్నాం. కానీ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది కదండి. 100% అందుకొరకు ఈరోజు గవర్నమెంట్ కూడా
సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికోసం ఒక ప్రత్యేక ఫండ్ 95,000 కోట్ల రూపాయలు పెట్టిందండి. అది ప్రతి వినియోగదారుని కనుక ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అందిస్తే కొంత గ్రాంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్ సంస్థలకు మేము ఆ విధంగా ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నాం. మీరు ఇది ప్రతి వినియోగదారుని కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్స్ చెల్లించవని ఏంటంటే ఒక ఆరోపణ ఉంది. తర్వాత కొంత మనకు ఇప్పుడు ఓల్డ్ సిటీ ఆ ప్రాంతంలో బిల్స్ రావు, భయపడతారు ఆఫీషియల్స్ పోవడానికి. అట్లాంటప్పుడు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెట్టాడు అనుకోండి, నువ్వు ఏమి ట్యాంపర్ చేసినా, ఏం థెఫ్ట్ చేసినా ఇమ్మీడియట్గా నీకు ఇక్కడ తెలిసిపోతుంది, అక్కడ కరెంట్ కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా ఎలాంటి పిలిఫ్రేజ్ ఆర్గ్యుమెంటే లేదు. బిల్లింగ్ చెల్లించకపోవడం కానీ బిల్లింగ్ లాసెస్, పిలిఫ్రేజ్, థెఫ్ట్ అనేది. కానీ వాస్తవంగా ఆ ప్రాజెక్ట్ మంచిది సార్. ఎందుకంటే మనం ఈ ఫోన్ కానీ టీవీ కానీ తీసుకుంటే ఖచ్చితంగా అయిపోతుందని తెలియగానే రీఛార్జ్ చేయించుకుంటాం. దీని రెండు నడవాలంటే కరెంట్ ఉండాల్సిందే. అంతేదండి. మనం కరెంటు లేని సమాజాన్ని ఊహించలేదు. లేదు కాబట్టి అది కూడా దాన్ని మీరు పెట్టారు. మన జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా కరెంట్ అవసరమే, నీటి అవసరమే. ఈ రెండింటిని పొదుపుగా వాడుకోవాలి. ఇప్పుడు మనకు రేపు రానున్న రోజుల్లో అనేకమైనటువంటి యుద్ధాలు, నీటి వనరుల గురించి యుద్ధాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి నీటి వనరుని, కరెంటుని రెండు కూడా బాగా పొదుపుకోవాలి. రేపు రానున్న రోజుల్లో అనేకమైనటువంటి ఎలక్ట్రిక్ కార్ రాబోతూ ఉన్నాయి. విద్యుత్ వినియోగం విపరీతంగా పెరగబోతూ ఉంది. అందువరకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా కొత్త విద్యుత్ జనరేషన్ చేసేటువంటి సంస్థలను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అది విండ్ కావచ్చు, సోలార్ కావచ్చు, హైడల్ కావచ్చు. ఎందుకంటే థర్మల్ ద్వారా, బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును క్రమంగా తగ్గించుకోవాలి. దానివల్ల అనేకమైనటువంటి పొల్యూషన్స్, ఉద్గారాలు గాలిలో కలిసిపోయి చాలా అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా తగ్గించుకోవాలి. బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ అనేటువంటి ఆలోచనలు కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి. అన్ని మంచి ఆలోచనలు. రానున్న రోజుల్లో అనేకమైనటువంటి సాంకేతిక మార్పులు విద్యుత్ రంగంలో రాబోతూ ఉన్నాయి. ఇది నాకు ఒక కొత్త సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దీన్ని పూర్తిగా అవగాహన చేసుకొని నాకు తోచినంత వరకు నేను న్యాయం చేసేటువంటి పద్ధతిలో నేను కొనసాగేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, మరొకసారి మీ ప్రొఫెషన్ చూద్దాం. ఇప్పుడు కొత్తగా మీ ప్రొఫెషన్లకు వచ్చే వాళ్ళకి, ఎవరైతే ఈ ప్రొఫెషన్లో వచ్చి వాళ్ళు పబ్లిక్ సేవ చేద్దాం అనుకునే వాళ్ళకి ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటండి, ఈరోజు ఈ ప్రొఫెషన్ చాలామంది ఒకప్పుడు ఇది ఒక అవకాశంగా మాత్రమే తీసుకునేవారు. మీకు కూడా తెలుసుంటుంది. మనం అందరం కూడా యూనివర్సిటీలో చదివి వచ్చినటువంటి వ్యక్తులం కాబట్టి వివిధ కోర్సులకు అంటే వివిధ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో క్యాంపస్లో ఉండి చదువుకోవడానికి మాత్రమే చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అంటే ఒక హాస్టల్ ఫెసిలిటీ అక్కడ ఉంటే, లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది, మెస్ ఫెసిలిటీ ఉంటుంది. మనకు లా అడ్మిషన్ తీసుకుంటే 3 సంవత్సరాలు హాస్టల్లో ఉండొచ్చు, లైబ్రరీని వినియోగించుకోవచ్చు. మనం కావాల్సినటువంటి గ్రూప్స్, అది గ్రూప్ 1 సర్వీసెస్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, అదర్ సర్వీసెస్ కావచ్చు. కాబట్టి వెళ్ళేవాళ్ళు దీనిగా తీసుకునే వాళ్ళు తప్ప, ఒక అవకాశంగా తీసుకునే వాళ్ళు కానీ తప్ప ప్రాక్టీస్కు వచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టాలి, ఈ న్యాయవాద వృత్తిని మనస్ఫూర్తిగా చేపట్టాలనేటువంటి లక్ష్యం కొంతమంది వాళ్ళకి ఉండేది. కానీ ఈరోజు చాలామంది న్యాయవాద వృత్తిలోకి వస్తున్నారు. చాలామంది లా డిగ్రీస్ మంచి ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు. చాలా ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి మనకు, నల్సార్ కావచ్చు, నేషనల్ లా స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా బాగా నేర్చుకుంటున్నారు. సింబయాసిస్ ఇట్లాంటి లా కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు ఈరోజు చాలా ముందుకు వస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలకు మంచి అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కావచ్చు, ఏపీపీఓలు కావచ్చు, లేకపోతే జూనియర్ సివిల్ జడ్జెస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ జడ్జెస్ కావచ్చు. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇది మంచి అవకాశం. మహిళలకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మోర్ దాన్ 50% మహిళలే వస్తూ ఉన్నారు. వృత్తిలో కూడా అనేకమైనటువంటి కంపెనీస్ ఈరోజు లా గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేయగానే ఫర్మ్స్ ద్వారా వాళ్ళు రిక్రూట్ అవుతున్నారు. పెద్ద ఎత్తున శాలరీస్ కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ వృత్తిలోకి వచ్చేవారు ఒకటే ఏంటంటే, డబ్బులు సంపాదనే లక్ష్యంగా కాకుండా పేద ప్రజలకు కూడా సేవలు అందించాలి, మన ఈ వృత్తికి మనం ఏదైతే నేర్చుకుంటామో ఆ వృత్తికి న్యాయం చేయాలనేటువంటి లక్ష్యంతో రావాలి. చాలా పారదర్శకత ఉండాలి, ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. క్లయింట్తో మాట్లాడినప్పుడు ఏదైతే చెప్తామో మన ఫీజు విషయం కానీ, ఆ కేసు విషయం కానీ, అదే ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మా దగ్గరికి వస్తాడండి ఒక క్లయింట్, ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ విషయాలన్నీ చెప్తారు.
ఆ కుటుంబ విషయాలు చెప్పినప్పుడు మనం అంతే రహస్యంగా ఉంచాలి. అన్ని విషయాలు చెప్తారండి, మీకు తెలుసు. న్యాయవాది దగ్గరకు వచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని విషయాలు చెప్తారు. అతను చెప్పాడు కాబట్టి అవి వేరే రకంగా వినియోగించుకొని బ్లాక్మెయిల్ చేసినటువంటి సందర్భాలు కూడా మన దృష్టికి వచ్చాయి. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం మొన్ననే మనం తమిళనాడులో చూసాం. కోర్టులో ఆర్గ్యూ చేస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది వర్చువల్ ప్రొసీడింగ్స్ ద్వారా న్యాయవాది అక్కడ ఉన్నటువంటి అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం, అతన్ని బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేసే విధంగా హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఇవి న్యాయవాద వృత్తికి మచ్చ తెచ్చేటువంటి పనులు ఎవరు కూడా చేయకూడదు. ఇది ఒక గౌరవమైనటువంటి వృత్తి. ఈ వృత్తి పైన, ఈ వ్యవస్థ పైన సమాజంలో ఇంకా అత్యధికంగా నమ్మకం ఉంది. ఆ విశ్వాసం కోల్పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఈ న్యాయ వ్యవస్థ పైన ఎప్పుడైతే నమ్మకం పోతుందో సమాజంలో అరాచకం వస్తుంది. ఎందుకంటే ఈరోజు కొన్ని వ్యవస్థలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు కాబట్టి న్యాయ వ్యవస్థ వైపు చూస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థను ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలి. న్యాయ వ్యవస్థలో రేపు మీరు జడ్జిలు కావచ్చు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, గవర్నమెంట్ లీడర్స్ కావచ్చు, అడ్వకేట్ జనరల్ కావచ్చు, ఇట్లాంటి అనేక స్టేజుల్లో మీరు పనిచేస్తున్నప్పుడు ఈ వృత్తి గౌరవాన్ని పెంపొందించే విధంగా పనిచేయాలి. ఎప్పుడు కూడా అవినీతికి పాల్పడకుండా, అధికారుల యొక్క లేకపోతే రాజకీయ నాయకుల ప్రలోభాలకు గురి కాకుండా మనం వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. రేపు న్యాయమూర్తులుగా వెళ్ళినప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో. ఏపీలో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయించడం, హైకోర్టు మీదనే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారు. కానీ ఈరోజు మరి ఆ విమర్శలు ఎందుకు వస్తున్నాయి న్యాయ వ్యవస్థ పైన? న్యాయ వ్యవస్థ కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. ఎందుకు మా మీద ఈ విమర్శలు వస్తున్నాయి? మేము కొంతమంది వ్యక్తుల ప్రలోభాలకు లోబడి తీర్పులు ఇస్తున్నామా? లేకపోయినా మన పైన ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఈ హైరార్కీలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయిలో కూర్చున్నటువంటి వ్యక్తుల యొక్క ఆదేశాల మేరకు మేము ఏమైనా తీర్పులు ఇస్తున్నామా? మేము మా పరిధిని దాటి మేము తీర్పులు ఇస్తున్నామా? మేము రోజువారీ ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకుంటున్నామా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు కూడా బేరీజ్ వేసుకోవాల్సినటువంటి బాధ్యత న్యాయమూర్తులపైన ఉంది. అట్లాంటి ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని ఈ వ్యవస్థలోకి ప్రవేశపెట్టేటువంటి నూతనంగా వస్తున్నటువంటి న్యాయవాదులు మాత్రం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్ట మరింత ఇనుమడింపే విధంగా పనిచేయాలి తప్ప ఈ న్యాయ వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు తలదించుకునే విధంగా మీ వ్యవహార శైలి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నానండి. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం కలగాలంటే, లేదా ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలంటే కేవలం న్యాయమూర్తులదే కాదు, న్యాయవాదులు కూడా అంటున్నారు శ్రీరంగం గారు. ఖచ్చితంగా ఈ ఫీల్డ్లోకి రండి, కానీ డబ్బుల సంపాదనతో మాత్రం కాదు, పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రండి. మీరు పేద ప్రజలకు న్యాయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ప్రతిఫలాలు మీకు పేరు ఖచ్చితంగా తర్వాత మీ తరాలకు కూడా అందుతుంది అంటున్నారు. ఇది ఈ వారం శ్రీరంగం గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ అండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, subscribe I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch iDream.